ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी नमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो विष्णुवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमो महावदयाय कृष्ण प्रेम प्रदायिते चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रिये। नमो ब्रह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमो ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे। मूकं करोतु वाचनं पङ्गुं लगायते गिरं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। अपवित्रो पवित्रो वा सर्वास्तु गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः। श्री विष्णु श्री विष्णु श्री विष्णु। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण माता जी धन्यवाद प्रणाम। हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्णा प्रभु जी, दन्नत प्रभु जी। हरे
హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रणाम प्रभु जी. సో ఇక్కడున్న మనము 6వ అధ్యాయం, సారీ 28వ అధ్యాయం. 28వ అధ్యాయం. వరుణుని బంధువుల నుంచి నంద మహారాజు. సరే, ఒక్క నిమిషం. కళా మాతాజీ స్టార్ట్ చేయాలా? మన కుసుమ మాతాజీ స్టార్ట్ చేసినట్టున్నారు. కుసుమత స్టార్ట్ చేస్తాను. హరే కృష్ణ ప్రభుజీ. ఒక్క నిమిషం అక్క. ఒకసారి పేజ్ నెంబర్ చెప్తాను. 236 మాతాజీ. ఈ మనం 240 అమ్మా కొన్ని బుక్స్. కృష్ణ బుక్ చదువుతున్నాం అక్క. 208. అక్క కృష్ణ బుక్ చదువుతున్నాం. ఓకే ఓకే, ఇదా ఓకే రైట్. సో 28వ అధ్యాయం చదవగలరా? నెక్స్ట్ చదువుతారా? చదువుతాను. ఓకే, దీని మీద చూసి చదువుతారా? ఇందులో చూసి చదువుతాను. సరే, వరుణుని బంధముల నుండి నందమహారాజు విముక్తి. గోవర్ధన పూజ ఉత్సవము అమావాస్య నాడు జరుపబడినది. పిమ్మట ఇంద్రుడు 7 దినముల పాటు కుంభవృష్టిని వడగండ్ల వానను కురిపించెను. పక్షమున 9 రోజులు గడిచినవి. దశమి నాడు ఇంద్రుడు శ్రీకృష్ణ భగవానుని పూజించెను. ఈ విధముగా ఆ సమస్య చక్కగా పరిష్కరించబడింది. అటు పిమ్మట 11వ రోజు ఏకాదశి అయినది. నందమహారాజు ఏకాదశి నాడు ఉపవసించి మరుసటి రోజు ద్వాదశి నాడు తెల్లవారుజామున స్నానము చేయుటకై యమునా నదికి వెళ్ళెను. యమునా నది నీటి లోతులోనికి ప్రవేశించగానే వరుణదేవుని సేవకుడు అతన్ని బంధించెను. పిమ్మట అతడిని వరుణుని సమక్షమున కొనిపోయి అకాలమున యమునలో అతడు స్నానము చేస్తుండెనని అతనిపై ఆరోపించిరి. జ్యోతిష్య శాస్త్ర గణాంకముల ప్రకారము నందమహారాజు స్నానము చేసిన సమయము అసుర సమయముగా పరిగణింపబడి ఉండెను. సూర్యోదయమునకు పూర్వమే నందమహారాజు యమునలో స్నానము చేయదలిచెను. కాని ఏదో కారణము చేత ముందుగానే వచ్చి అశుభ కాలములో అతడు స్నానమాచరించెను. వరుణుని సేవకులు నందమహారాజును తీసుకుని వెళ్ళగా అతని సహచరులు కృష్ణ బలరాములను బిగ్గరగా పిలవసాగిరి. నందమహారాజును వరుణుని సేవకులు లాక్కుని వెళ్ళినట్లు కృష్ణ బలరాములకు తెలిసెను. గోపాలులను రక్షించుటకు వారు కంకణబద్ధులై ఉండిరి కనుక వారు వెంటనే వరుణలోకమునకు వెళ్ళిరి. శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తులైన బృందావన వాసులకు ఆ దేవదేవుడు తప్ప వేరొక ఆశ్రయము లేదు కనుక తల్లిదండ్రులను తప్ప వేరొక రక్షణను ఎరుగని పిల్లలు ఆపద సంభవించినప్పుడు సహాయము కొరకై కేకలు పెట్టుట సహజమే. వరుణదేవుడు కృష్ణ బలరాములను గౌరవముతో ఆహ్వానించి ఇట్లెను. ప్రభు, నీవు ఈ క్షణములో ఇక్కడికి రాగలట చేత నేను ఓడితిని. జలములోని అన్నిటికీ నేను యజమానుడైనను ఆ నిధులు నా జీవితమును చరితార్థము చేయజాలవని నేనెరుగుదును. ఈ క్షణములో నీ దర్శనముతో నా జీవితము ధన్యమైనది. ఎందుకనగా నీ దర్శనము లభించినందున ఇకపై భౌతిక దేహమును అంగీకరించిన అవసరము లేదు. కనుక దేవాదిదేవ, ప్రభు, పరబ్రహ్మ స్వరూప, సర్వాంతర్యామి అయిన ఓ పరమాత్మ, నేను నీకు భక్తి పూర్వకమైన ప్రణామమును సమర్పించుకుందును. నీవు దివ్య పురుషుడు. నీపై భౌతిక ప్రభావము పడే అవకాశము లేదు. మూర్ఖులైన నా సేవకులు కార్యాకార్య విచక్షణ లేక పొరపాటున నీ తండ్రి అయిన నందమహారాజును నిర్బంధించుటకు చింతిస్తుంటిని. నా సేవకులు చేసిన అపరాధమునకు క్షమాపణ అర్థిస్తుంటిని. నీవు స్వయముగా
ఇక్కడికి విచ్చేయుట నన్ను అనుగ్రహించుట కొరక నేనని భావిస్తుంటిని. ప్రియమైన కృష్ణ, గోవింద, నన్ను కరుణింపుము. నీ తండ్రి ఇక్కడే కలరు. నీవు అతడిని మీ వెంట తీసుకుని వెళ్ళవచ్చును. ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుడు తన తండ్రిని బంధ విముక్తుని చేసి విజయానందముతో అతడిని తన మిత్రుల ఎదుటకు గొనిపోయెను. అంతటా ఐశ్వర్యవంతుడైన వరుణదేవుడు శ్రీకృష్ణుని అంతగా గౌరవించుటను చూచి నందమహారాజు ఆశ్చర్యపడెను. ఆ సంఘటనను గూర్చి అతడు తన మిత్రులు మరియు బంధువులందరికీ తెలిపెను. శ్రీకృష్ణుని నడత. ముందుకెళ్దాం అక్క. హరే కృష్ణ. హరే కృష్ణ. బావగారున్నారా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను. శ్రీకృష్ణుని నడత అట్లు అద్భుతముగా ఉన్నప్పటికీ నందమహారాజు గాని యశోదామాత గాని శ్రీకృష్ణుని దేవాది దేవుడని గ్రహించలేకపోయిరి. వారు నిరంతరము అతడు తమ ప్రియపుత్రుడనియే భావించిరి. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అయినందున అతడిని వరుణుడు పూజించినని విషయమును గుర్తించక శ్రీకృష్ణుడు అద్భుత బాలుడు కనుకనే వరుణుని చేత కూడా గౌరవించబడినని నందుడు భావించెను. శ్రీకృష్ణుని మిత్రులైన గోపాలురందరూ శ్రీకృష్ణుడు వాస్తవముగా దేవాది దేవుడైన తమకందరికీ అతడు మోక్షం ఇవ్వగలుగునా అని ఎరుగుటకు ఉత్సాహమును చూపిరి. వారు ఇట్లు తమలో తాము చర్చించుకుంటుండగా శ్రీకృష్ణుడు వారి మనోభావనలను ఎరిగి ఆధ్యాత్మిక సామ్రాజ్యములో వారి స్థానమును వారికి నష్టపరచుట కొరకే ఆధ్యాత్మిక ఆకాశమును వారికి కన్నులకు కట్టినట్లు చేసెను. సాధారణముగా సామాన్య జీవులు భౌతిక జగత్తులో రెక్కలు విరుచుకొని పనులను చేయుటలోనే నిమగ్నులై ఉందురు. ఆధ్యాత్మిక ఆకాశములో శాశ్వతము, ఆనందమయము, జ్ఞానపూరితమైన జీవితము గల మరొక సామ్రాజ్యము కలదను విషయమును కూడా వారెరుగురు. భగవద్గీత 8.21లో తెలుపబడినట్లు ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించువాడు మరణముతో దుఃఖముతో కూడిన ఈ భౌతిక ప్రపంచమునకు తిరిగిరాడు. ఈ భౌతిక జగత్తులో సృష్టింపబడిన అసంఖ్యాక విశ్వాలకు అతీతముగా భౌతికాకాశమునకు సుదూరముగా ఆధ్యాత్మిక ఆకాశము కలదను విషయమును ఎల్లప్పుడూ బద్ధ జీవులకు తెలుపుట కొరకే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ప్రయత్నించును. శ్రీకృష్ణుడు నిరంతరము బద్ధ జీవులందరిపై కృప చూపును. అది అతడి సహజ గుణము. భగవద్గీత 9.29లో తెలుపబడినట్లు భక్తుల పట్ల అతడు ప్రత్యేక శ్రద్ధ వహించును. గోపాలకుల ప్రశ్నలను విని శ్రీకృష్ణుడు బృందావనములోని భక్తులకు ఆధ్యాత్మిక ఆకాశమును గూర్చి దానిలోని వైకుంఠమును గూర్చి తెలుపవలెనని భావించెను. ఈ భౌతిక జగత్తులో బద్ధజీవులందరూ అజ్ఞానాంధకారములో ఉందురు. బద్ధజీవులందరూ దేహాత్మ బుద్ధిని కలిగి ఉందురని భావము. ప్రతి ఒక్కరూ తాను ఈ భౌతిక ప్రపంచమునకు చెందినవాడనను భావముతో ఉందురు. ఈ జీవిత దృక్పథముతో ప్రతి జీవి అజ్ఞానముతో రకరకాలుగా ప్రవర్తించును. ఒక దేహము నిర్వర్తించు ప్రత్యేక కార్యాలను కర్మ లేక కామ్యకర్మ అని పిలువబడును. దేహాత్మ బుద్ధి గల బద్ధజీవులందరూ తమ తమ దేహాలకు అనుగుణముగా కర్మలను చేస్తుందురు. ఈ కర్మలు భవిష్యత్తులో తిరిగి వారికి బద్ధ జీవితమును కలిగించును. ఆధ్యాత్మిక జగత్తును గూర్చి ఎక్కువగా తెలియనందున భక్తి యోగ అని పిలువబడు ఆధ్యాత్మిక సాధనలను వారు అభ్యసించరు. భక్తి యోగలో పరిపూర్ణత్వమును సాధించిన వారు దేహత్యాగమును చేసిన పిమ్మట నేరుగా ఆధ్యాత్మిక జగత్తును చేరి వైకుంఠ లోకములోని ఒక దానిలో నివసింతురు. బృందావన వాసులందరూ శుద్ధ భక్తులు. దేహ త్యాగానంతరము వారు వైకుంఠ లోకములన్నింటినీ దాటి కృష్ణలోకమును చేరుకుందురు. వాస్తవమునకు నిరంతరము కృష్ణ చైతన్యములో నెలకొనిన వారు, పరిశుద్ధమైన భక్తి యోగ సేవలో పరిపూర్ణత్వమును సాధించిన వారు మరణానంతరము ఈ భౌతిక జగత్తులోనే శ్రీకృష్ణునితో సంబంధమును కలిగి ఉండునట్లుగా అవకాశమును పొందగలుగుదురు.
ఈ ఈ విశ్వములో ఈ విశ్వములోనో లేక మరో విశ్వములోనో కృష్ణలీలలు నిరంతరము కొనసాగుతుండును. సూర్యబింబము భూగోళముపై గల అనేక ప్రాంతముల గుండా పయనించినట్లుగా కృష్ణలీలలు కూడా ఈ విశ్వములోనో లేక మరొక విశ్వములోనో నిరంతరము కొనసాగుతుండును. కృష్ణ చైతన్యమును పరిపూర్ణముగా అలవరుచుకొనిన భక్తులు శ్రీకృష్ణుడు అవతరించు లోకములకు బదిలీ చేయబడుదురు. ఈ విశ్వములో భక్తులకు శ్రీకృష్ణునితో ప్రత్యక్ష సహచర్యమును పొందు ఉత్తమ అవకాశము లభించును. ఈ లోకములోనే శ్రీకృష్ణుని బృందావన లీలలను దర్శించినట్లుగా భక్తులకు నిరంతర శిక్షణ కొనసాగుతుండును. కనుక బృందావన వాసులు తమ లక్ష్యమును ఎరుగుట కొరకు శ్రీకృష్ణుడు వైకుంఠ లోకముల వాస్తవ స్వరూపమును వారికి తెలిపెను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అమ్మా దండాత్ ప్రణామ్. ప్రణామం. ప్రభుజీ, ఇందులో ఈ భౌతిక జగత్తులోని ఒకానొక విశ్వంలో కృష్ణునితో సాంగత్యం పొందే అవకాశం ఇవ్వబడుతుంది అని ఉంది ప్రభుజీ. అవునమ్మా. మరణ కృష్ణుడితో భౌతిక జగత్తులోనే కృష్ణుడితో సంబంధం కలిగి ఉండినట్లుగా అవకాశం పొందగలుగుతారు. అంటే కృష్ణుడు భౌతిక జగత్తులో ఎక్కడో దగ్గర ఉంటే అక్కడ ఆయనతో పాటు వెళ్తూ ఉంటారు. బేసికలీ భౌతిక జగత్తులో కృష్ణుడు ఉండే అవకాశం ఉందంటారా ప్రభుజీ? భౌతిక జగత్తులో ఉంది కదమ్మా, ఎందుకు లేదు? మరి ద్వాపర యుగంలో కృష్ణుడు వచ్చాడు కదా. కృష్ణుడు ద్వాపర యుగంలో వచ్చాడు మరి అంటే అవతరించాడు కదా మాతాజీ కృష్ణ పరమాత్మ. భౌతిక జగత్తు అంటే కేవలం భూమండలం అని తీసుకోకండి. ఆ, భౌతిక జగత్తు అంటే కేవలం భూమండలం అని తీసుకోకండి. అనేక విశ్వాల్లో భౌతిక జగత్తేనా? జగత్తులు అనేక విశ్వాల్లోని అనేక భౌతిక జగత్తులు అనేక విశ్వాల్లో ఉన్న భౌతిక జగత్తు. శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రతిసారి ఎక్కడో ఏదో చోట అవతరణ చేస్తూనే ఉంటారు. ఆయనతో పాటు వెళ్ళే అవకాశం ఉంది. ఓకే ఓకే. అంటే ఏదో ఒక విశ్వంలో ఈ కృష్ణలీల జరుగుతున్న చోటకి జరుగుతూనే ఉంటుంది. వెళ్ళే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళకపోయినా ఈ అది. కృష్ణ చైతన్యంలో హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరమ్మా? చంద్రమౌళి ప్రభు ఉన్నారా? ఉన్నాను ప్రభుజీ. చదువుతారు ప్రభు? చెప్తాను ప్రభుజీ. హరే కృష్ణ. ఈ విధంగా శ్రీకృష్ణుడు వారికి శాశ్వతము, జ్ఞాన సంపూర్ణము, శాశ్వతమైన ఆధ్యాత్మిక ఆకాశమును చూపెను. ఈ భౌతిక ప్రపంచంలోని జీవులు విభిన్న దశలకు చెందినట్టువి. వారి వివిధ దశలను అనుసరించి వారి జ్ఞానం కూడా అదే ప్రమాణంలో ఉండును. ఉదాహరణకు ఒక శిశు దేహంలోని జ్ఞానము యువకుని దేహంలోని జ్ఞానం వల్లే పరిపూర్ణము కాదు. అట్లే ఈ భౌతిక జగత్తులోని వివిధ రకాల ప్రాణులు వివిధ స్థితులకు చెందినట్టువి. జలచరములలో, వనస్పతులలో, సరీసృపములలో, పురుగులలో, పక్షులలో, మృగములలో, నాగరిక అనాగరిక మానవ దేహంలో వివిధ అంతరములు మనకు కనిపించును. మానవ రూపములకు పైన దేవతలు, చారణులు, సిద్ధులు బ్రహ్మలోకం వరకు వ్యాపించి ఉందరు. మానవ రూపమునకు పైన దేవతలు, చారణులు, సిద్ధులు బ్రహ్మలోకం వరకు వ్యాపించుందరు. ఈ దేవతల్లోని వివిధ జ్ఞాన సంబంధమైన స్థితులు కలవు. అయితే ఈ భౌతిక జగత్తుకు అతీతంగా వైకుంఠ జగత్తులో ప్రతి ఒక్కరూ జ్ఞాన సంపూర్ణంగా ఉందరు. వైకుంఠ లోకంలోని కృష్ణలోకంలోను జీవులందరూ భగవంతుని భక్తియుక్త సేవలో నెలకొని ఉందరు. పరిపూర్ణ జ్ఞానం అనగా శ్రీకృష్ణ భగవాన్ని ఎరుగుట అని భగవద్గీత 15వ అధ్యాయం 19వ శ్లోకం యందు స్పష్టం చేస్తున్నాను. బ్రహ్మజ్యోతిలో లేక ఆధ్యాత్మిక ఆకాశంలో సూర్యకాంతికి కానీ చంద్రకాంతికి కానీ విద్యుత్తుకు కానీ అవసరం లేదని వేద శాస్త్రములను భగవద్గీతలో తెలుపబడినవి. ఈ లోకములన్నీ స్వయం ప్రకాశములు, శాశ్వతములు. బ్రహ్మజ్యోతి లేక ఆధ్యాత్మిక ఆకాశంలో సృష్టి లయములు ఉండవు. భౌతిక ఆకాశమునకు అతీతంగా మరొక శాశ్వత ఆధ్యాత్మిక ఆకాశము కలదని, అక్కడ ప్రతిదీ శాశ్వతమని భగవద్గీత 8.20లో నిర్ధారిస్తుండెను. ఆధ్యాత్మిక ఆకాశమునకు సంబంధించిన ప్రత్యక్ష సమాచారం తమస్సులను భౌతిక గుణములకు అతీతములు మరియు కృష్ణ చైతన్యంలో లేక భక్తియుక్త సేవలో నెలకొన్న మహర్షుల ద్వారా, మహాత్ముల ద్వారా మనము ఎరుగగలుగుకుంటుమి. ఎల్లప్పుడూ అట్టి గుణాతీత స్థితిలో నిరంతరము నెలకొన్నట్టు వారు
ఆధ్యాత్మిక ప్రకృతికి అవగాహన చేసుకోగలరు. కనుకనే భక్తి యోగను ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ 24 గంటలు కృష్ణ చైతన్యంలో నెలకొనే వాళ్ళని, అది అతడిని భౌతిక గుణములకు అతీతుడిని చేయనని తెలపబడినది. కృష్ణ చైతన్యంలో నెలకొనిన వారు ఆధ్యాత్మిక ఆకాశము మరియు వైకుంఠలోకపు స్వభావమును సులభంగా గ్రహించగలుగుతారు. బృందావన వాసులు నిరంతరము కృష్ణ చైతన్యమును కలిగి ఉన్నందున వైకుంఠ లోకముల దివ్య స్వరూప స్వభావాలను వారు మరింత సులభంగా గ్రహించగలిగిరి. శ్రీకృష్ణుడు నందమహారాజు వంటి గోపాలకులందరికీ శ్రీకృష్ణుడు నందమహారాజు వంటి గోపాలకులందరినీ అటు పిమ్మట అక్రూరునికి వైకుంఠలోక గ్రహ మండలమును చూపిన సరోవరమును వద్దకు తీసుకుని వెళ్ళిన గోపాలకులు ఆ సరోవరములో స్నానం చేసి వెంటనే వైకుంఠలోకంలో వాస్తవ స్వభావం దర్శించిరి. ఆధ్యాత్మిక ఆకాశమును వైకుంఠలోకము దర్శించిన పిమ్మట గోపాలురు అందరూ ఆశ్చర్యంతో అద్భుతమైన ఆనందంకు గురైరి. వారి సరోవరం నుండి వెలుపలికి వస్తూ వివిధ ప్రార్థనలతో స్తుతించబడినట్టి శ్రీకృష్ణుని దర్శించిరి. ఇది దేవాదేవుడు కృష్ణ భగవానులోని 28వ అధ్యాయమైన వర్ణుని బంధముల నుండి నందమహారాజు విముక్తికి భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ ఉన్నారా ప్రభు? ఉన్నారు. హరే కృష్ణ ప్రభు. దండవత్సనం. రాసలీల పూర్వరంగం. రాసలీల నృత్యము శరదృతు పూర్ణిమ నాడు జరిగినదని శ్రీమద్ భాగవతంలో తెలుపబడినది. పూర్వపు అధ్యాయంలో వర్ణించబడిన గోవర్ధన పూజ కార్తీక మాసంలోని అమావాస్య నాడు జరిగినట్లు కనబడుతుండెను. పిమ్మట భ్రాతృద్వితీయాను ఉత్సవము జరపబడినది. తర్వాత ఇంద్రుడు కుంభవృష్టితోనూ వడగండ్ల వానతోనూ తన ఆగ్రహమును ప్రదర్శించెను. శ్రీకృష్ణుడు 7 రోజుల పాటు కార్తీక శుక్ల నవమి వరకు గోవర్ధన పర్వతమును గొడుగు వలె పైకెత్తి పట్టుకొనెను. దశమి నాడు బృందావన వాసులందరూ శ్రీకృష్ణుని అద్భుత లీలను గూర్చి తమలో తాము చర్చించుకోసాగిరి. మరుసటి రోజు నందమహారాజు ఏకాదశి వ్రతమును ఆచరించెను. ద్వాదశి నాడు అతడు యమునలో స్నానము చేయుటకు వెళ్ళెను. వరుణుని సేవకులు అతడిని నిర్బంధించగా శ్రీకృష్ణుడు అతనిని విడిపించెను. తరువాత శ్రీకృష్ణుడు ఇతర గోపాలులతో పాటు నందమహారాజుకు ఆధ్యాత్మిక ఆకాశమును దర్శింపచేసెను. ఈ విధముగా శరదృతువులో వచ్చే పూర్ణిమ గడిచిపోయెను. ఆశ్వీయుజ పూర్ణిమ శరత్ పూర్ణిమగా వ్యవహరించబడుతుండెను. కనుక గోపికలతో రాసలీల నృత్యం చేయుటకు శ్రీకృష్ణుడు మరొక సంవత్సరం వేచి ఉండవలసి వచ్చినని శ్రీమద్ భాగవతంలోని కథనం నుండి తెలుస్తుండెను. 7 ఏండ్ల ప్రాయంలో అతడు గోవర్ధన పర్వతమును ఎత్తినందున రాసలీల అతని 8వ ఏట జరిగినది. ఒక రంగస్థల నటుడు పలువురు నర్తకీమణులతో కూడి చే నృత్యము రాసనృత్యం అని వైదిక సాహిత్యం నుండి మనము ఎరుగుదము. శ్రీకృష్ణుడు శరత్ పూర్ణిమను చూడగానే ఆ ఋతువులో పువ్వులతో ముఖ్యముగా అత్యంత పరిమళభరితములైన మల్లికా పుష్పములతో అలంకరించుకొనెను. శ్రీకృష్ణుడు తమకు పతి కావాలనని గోపికలు కాత్యాయని దేవికి చేసిన ప్రార్థనలను శ్రీకృష్ణుడు అప్పుడు స్మరించెను. శరత్ పూర్ణిమ రాత్రి మనోహరమైన తమ రాసనృత్యముకు తగిన సమయమని అతను భావించెను. శ్రీకృష్ణుడు తమ పతి కావాలని గోపికల వాంఛ అట్లు నెరవేరెను. ఈ సందర్భంలో శ్రీమద్ భాగవతంలోని భగవానపి అను పదములు ప్రయోగించబడినవి. అనగా శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అయినందున అతడికి తీర్చుకోవాల్సిన కోరికలు ఏవీ ఉండవు. ఎందుకనగా అతడు నిరంతరము షడ్డైశ్వర్యములతో నిండి ఉండెను. అయినను శ్రీకృష్ణుడు గోపికల సహచరమును రాసనృత్యము ద్వారా అనుభవింపదలిచెను. ఇది సామాన్య యువకుల నృత్యము కాదని భగవానపి వంటి పదములు సూచిస్తుండెను. శ్రీమద్ భాగవతంలో ప్రయోగించబడిన ప్రత్యేక పదము యోగమాయాము ఆశ్రిత. గోపికలతో కలిసి శ్రీకృష్ణుడు చేసిన నృత్యము యోగమాయ ప్రభావంతోనే గాని మహామాయ ప్రభావంతో జరగలేదని దీని అర్థము. భౌతిక ప్రపంచంలో యువకులు చేయు నృత్యము మహామాయ సామ్రాజ్యంలో లేక బహిరంగ శక్తి జగత్తులో జరుగును. కానీ గోపికలతో శ్రీకృష్ణుని రాసలీల యోగమాయ ప్రభావం చేతనే పైకి వెళ్ళినట్టుంది ప్రభు. చేతనే జరిగినది.
జరిగింది. యోగమాయ మరియు మహామాయ నడుమ గల వ్యత్యాసము శ్రీ చైతన్య చరితామృతిలో బంగారు ఇనుములకు నడుమ గల భేదంతో పోల్చబడినది. లోహశాస్త్రమును అనుసరించి బంగారు ఇనుము 2 లోహములు అయినప్పటికీ వాటి ప్రత్యేక ధరములు వేరు. అట్లే రాసలీల నృత్యము శ్రీకృష్ణుడు గోపికల కలయిక సాధారణ యువకుల కలయిక వలనే కనిపించను, కానీ దాని స్వభావం పూర్తిగా భిన్నమైనది. కృష్ణ ప్రేమకు కామోద్రేకమునకు నడుమ భేదము నెరిగిన వారు వైష్ణవోత్తములు కనుక ఆ భేదమును వారు గ్రహించగలిగిరి. మహామాయ ప్రభావంతో కొనసాగు నృత్యములు ఇంద్రియ సుఖము కొరకై వెళ్దామమ్మా. హరే హరే కృష్ణ. కృష్ణ. ముందుకు వెళ్దాం మాతాజీ. హరే చదువుతారా కృష్ణ. అక్క? నెక్స్ట్. హరే కృష్ణ. మహామాయ ప్రభావంతో కొనసాగు నృత్యములు ఇంద్రియ సుఖము కొరకు జరుగును, కానీ శ్రీకృష్ణుడు తన వేణు నినాదముతో గోపికలను పిలిచినప్పుడు శ్రీకృష్ణుని తృప్తి పరచవలనను దివ్య వాంఛతో గోపికలు గొప్ప వేగంతో ఒక్కసారిగా రాసలీల జరుగు ప్రదేశముకు బయలుదేరి శ్రీ చైతన్య చరితామృతమును రచించిన కృష్ణదాస కవిరాజ గోస్వామి కామోద్రేకము అనేది ఇంద్రియ సుఖవాంఛ అని, శ్రీకృష్ణుని విషయంలో తప్ప మరే ఇతర ప్రేమ అయినను ఇది ఇంద్రియ వాంఛయే అగునని వివరించింది. మరొక మాటలలో చెప్పాలనినా ఇంద్రియ తృప్తి స్వార్థంతో చేయు కర్మలు భౌతిక కర్మలుగా, శ్రీకృష్ణుని సంతృప్తి పరచుటకు చేయు కర్మలన్నీ ఆధ్యాత్మిక కర్మలుగా పిలువబడును. ఏ స్థితిలో చేసిన కర్మలోనైనను ఇంద్రియ తృప్తి అను అంశము కలదు, కానీ ఆధ్యాత్మిక స్థితిలో ఇంద్రియ తృప్తి దేవాది దేవుడైన శ్రీకృష్ణుని కొరకై ఉండను, కానీ భౌతిక స్థితిలో అది వ్యక్తికి సంబంధించినది. ఉదాహరణకు భౌతిక స్థితిలో ఒక సేవకుడు యజమానిని సేవించినప్పుడు అతడు తన యజమానిని తృప్తిపరచుట కొరకే కాకుండా తన ఇంద్రియ తృప్తి కొరకు కూడా సేవించును. యజమాని జీతము ఇచ్చుటను మానినచో సేవకుడు అతన్ని సేవించడు, అనగా సేవకుడు తన ఇంద్రియ తృప్తి కొరకై యజమాని సేవలో నెలకొనును. ఆధ్యాత్మిక స్థితిలో దేవాది దేవుని సేవకుడు ఎట్టి వేతనము లేకుండా సర్వకాల సర్వావస్థలలోనూ శ్రీకృష్ణుని సేవించును. కృష్ణ చైతన్యముకు భౌతిక చైతన్యమునకు నడుమ భేదమిదే. శ్రీకృష్ణుడు తన 8వ ఏట గోపికలతో కూడి రాసలీలా నృత్యమును జరిపి ఆనందించినట్లుగా కనిపిస్తుంది. ఇదివరకే కొందరు గోపికలు వివాహితులు. అది ఎందుకనగా భారతదేశంలో ముఖ్యముగా ఆ కాలములో అమ్మాయిలకు బాల్య వివాహాలు చేస్తుండేవారు. అమ్మాయిలు తమ 12వ ఏటనే శిశువులకు జన్మనిచ్చిన సంఘటనలు అనేకము కలవు. అట్టి సమయంలో శ్రీకృష్ణుని పతిగా కోరిన గోపికలందరూ అదివరకే వివాహితులైనప్పటికీ శ్రీకృష్ణుడు తమకు పతి కావాలనని వారు ఆశించిరి. కనుక గోపికలతో శ్రీకృష్ణుని ప్రేమ పరకీయ రసముగా వ్యవహరించబడుతుండెను. వివాహితుడు గాని వివాహిత కాని మరొక భర్తను వాంఛించుట పరకీయ రసముగా పిలువబడు. ముందుకెళ్దాం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. వాస్తవమునకు శ్రీకృష్ణుడు పరమ భక్త కనుక అతడే ప్రతి ఒక్కరికి పతి. గోపికలు అతడిని తమకు పతిగా కోరికొండిరి, కానీ గోపికలందరినీ వివాహం ఆడుట సాధ్యపడదు. కానీ శ్రీకృష్ణుడి పరమపతిగా అంగీకరించు సహజ ప్రవృత్తి వారిలో ఉండుట చేత శ్రీకృష్ణుని మరియు గోపికల నడుమ గల బంధము పరకీయ రసముగా వ్యవహరించబడుచున్నది. ఈ పరకీయ రసము అనేది ఆధ్యాత్మిక ఆకాశంలోని గోలోక బృందావనములో శాశ్వతముగా కలదు. భౌతిక ప్రపంచంలో గల ఈ దోషపూరిత పరకీయ రస అనేది ఆధ్యాత్మిక ఆకాశంలో సాధ్యపడదు. భౌతిక ప్రపంచంలో పరకీయ రస హేయమైనది. ఇందుకు భిన్నముగా ఆధ్యాత్మిక ప్రపంచంలోని శ్రీకృష్ణుని మరియు గోపికల నడుమ గల సంబంధము సర్వశ్రేష్ఠ సంబంధముగా తెలుస్తుండదు. శ్రీకృష్ణుతో ఏర్పరచుకోవలసిన ఇతర సంబంధము ఎన్నో కలవు. సేవ్య సేవక సంబంధము, సఖ్య సంబంధము, పితృపుత్ర సంబంధము, ప్రేయసీప్రియుల సంబంధము. ఈ రసములన్నింటిలోకి పరకీయ రస సర్వోత్తమైనదిగా భావించలేదు. భౌతిక జగత్తు
ఆధ్యాత్మిక జగత్తుకు ఒక వికృత ప్రతిబింబం. ఇది ఒక తటాకపు ఒడ్డున నీటిలో కనిపించే చెట్టుకు ప్రతిబింబం వంటిది. ఈ ప్రతిబింబంలో చెట్టు తలకిందులుగా కనిపించింది. ఆ విధముగానే పరకీయ రస ఈ భౌతిక ప్రపంచంలో తలకిందులుగా ప్రతిబింబించినప్పుడు హేయమగును. కనుక జనులు గోపికలతో శ్రీకృష్ణుడు రాస నృత్యమును తమ జీవితంలో అనుకరింపదలిచినచో దివ్యమైన పరకీయ రస యొక్క హేయమైన విపరీత ప్రతిబింబాన్ని మాత్రమే వారు అనుభవించరు. దివ్యమైన పరకీయ రసను ఈ భౌతిక జగత్తులో అనుభవించుట సాధ్యపడదు. ఎవరునూ స్వప్నములో గాని ఊహాగానాల్లో గాని పరకీయ రసను అనుకరించరాదని శ్రీమద్ భాగవతంలో చెప్పబడినది. అట్లు అనుకరించినచో వారు ప్రాణాపాయమైన విషము సేవించినట్లు అగును. పరమ భక్తి అయిన శ్రీకృష్ణుడు శరదృతు పూర్ణిమ నాడు గోపికల సాహచర్యమును అనుభవింపదలిచను. నక్షత్రముకు రాజైన చంద్రుడు తన ఆహ్లాదకరమైన లక్షణం ప్రదర్శిస్తూ ఆకాశంలో ఉదయించాడు. సంవత్సరంలో అత్యంత సుందరమైన రాత్రి ఈ శరదృతు పూర్ణిమ రాత్రి. భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో తాజ్మహల్ అను స్మారక సమాధి కలదు. అది ఉత్తమమైన చలువరాతితో నిర్మించబడినది. శరదృతువు పూర్ణిమ నాడు ఈ సమాధిపై చంద్రుని ప్రతిబింబమును సౌందర్యం చూసేందుకు విదేశీయులు కూడా అక్కడకు వెళ్తుండ్రు. నేటికి ఈ శరద్ పూర్ణిమ సౌందర్యము ఆస్వాదించబడుతుంది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. శారదా మాతాజీ ఉన్నారమ్మా? సుజాత మాతాజీ? సుజాత మాతాజీ లేరండి. మీరు చదవండి. హరే కృష్ణ. దండవత్ ప్రణాం ప్రభు. తూర్పున పూర్ణిమ చంద్రుడు ఉదయించగానే ప్రతి వస్తువుకు కూడా ఎరుపు రంగు ఆవహించును. చంద్రోదయముతో ఆకాశమంతయు కుంకుమతో అలదినట్లగును. దీర్ఘకాలానంతరము దూరదేశము నుండి తిరిగి వచ్చిన పత్ని నుదిటిన ఎర్రటి కుంకుమతో అలంకరించును. అట్లే సుదీర్ఘ కాలము నుండి ప్రతీక్షిస్తున్నట్టి శరచంద్రుడు తూర్పు దిక్కు అనే ముఖ వర్చస్సును ఎరుపు రంగుతో అలంకరించెను. చంద్రోదయము గోపికలతో కలిసి నర్తించవలన వాంఛను శ్రీకృష్ణునిలో వృద్ధి చేసెను. పుష్పములు మరియు వాటి సువాసనతో వనములు నిండిపోయెను. వాతావరణము చల్లగా ఉల్లాసభరితముగా ఉండెను. శ్రీకృష్ణుడు వేణునాదమును చేయగానే బృందావనములోని గోపికలందరూ సమ్మోహితులైరి. సంపూర్ణ చంద్రోదయము చేత ఎరుపు రంగుతో సుందరమైన ప్రశాంతమైన చల్లటి వాతావరణము, వికసించిన పుష్పములు, వేణుగాన లహరుల పట్ల గోపికల ఆకర్షణను 1000 రెట్లు పెంచెను. ఈ గోపికలందరూ సహజముగానే శ్రీకృష్ణుని సౌందర్యము పట్ల ఆకర్షితులైనట్టి వారు. ఇప్పుడు వేణునాదమును వినగానే శ్రీకృష్ణునికి ఇంద్రియ తృప్తిని కలిగించేందుకు వారు అతని పట్ల కామ మోహితులైరి. శ్రీకృష్ణుని వేణుగానమును వినగానే గోపికలు తమ పనులన్నింటినీ విడిచి శ్రీకృష్ణుడు నిలిచినట్టు ప్రదేశమునకు బయలుదేరి వేగముగా వారు పరుగుతుండగా వారి చెవి వెనుకకు కదలసాగను. వారందరూ పరుగున కొందరు పాలు పితుకుతుండరు. కానీ వారు ఆ కార్యమును సగములోనే విడిచి శ్రీకృష్ణుని వద్దకు బయలుదేరి ఒక గోపిక పాలు పితికి పాల గిన్నెను పొయ్యిపై పెట్టి పాలు మరిగినవో లేదో అని కూడా చూడకుండా శ్రీకృష్ణుని వద్దకు బయలుదేరను. కొందరు గోపికలు తమ పసిపాపలకు పాలిస్తుండరి. మరికొందరు తమ కుటుంబ సభ్యులకు భోజనం వడ్డిస్తుండరి. కానీ వారందరూ తమ పనులను మధ్యలోనే నిలిపి శ్రీకృష్ణుడు వేణుగానము చేస్తున్న ప్రదేశమునకు పరిగెత్తిరి. కొందరు తమ భర్తలకు భోజనం వడ్డిస్తుండరి. మరికొందరు తామే భుజిస్తుండరి. కానీ తాము భర్తలకు వడ్డించుటను గాని తాము భుజిస్తుండుటను గాని లెక్క చేయక వెంటనే వారు శ్రీకృష్ణుని చేరుకొనిరి. కొందరు భోజనము చేస్తున్నారు. మరికొందరు తమ ముఖములకు సుగంధ తైలములను అలదుకొని అందమైన వస్త్రములను ధరించి శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళదలిచిరి. కానీ వారు అతడిని కలుసుకోవాలన్న ఆతృతతో ఆ సుగంధ ద్రవ్యముల అలంకరణను గాని వస్త్రాలంకరణను గాని పూర్తి చేసుకోకుండానే పరిగెత్తిరి. వారి ముఖములకు సగము అలంకరణ మాత్రమే జరిగెను. కొందరు శ్రీకృష్ణుని చూచు తొందరలో పై వస్త్రాలను క్రింది వస్త్రాలను పై వస్త్రాలుగా ధరించిరి. గోపిక ముందుకెళ్దామండి. థ్యాంక్ యూ ప్రభు. మురళీధర్ గోవింద్ ప్రభు ఉన్నారా ప్రభు?
హరే కృష్ణ. ఏకాంబరేశ్వర ప్రభు స్వర్ణలత పద్మమాతాజీ చదువుతారమ్మా? పద్మబుద్ధి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాం ప్రభుజీ. పద్మపెద్ది మాతాజీ అమ్మా. నేను కదా, సరే ప్రభుజీ. ఎవరు? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారమ్మా? ఓకే ప్రభుజీ. స్క్రీన్ ప్రభుజీ కొంచెం ఆ స్క్రీన్ పెద్దగా పెట్టరా ప్రభుజీ? ఓకే ప్రభుజీ. గోపికలందరూ వెంటనే తామున్న చోటును విడిచి వెడుతుండగా వారి భర్తలు, సోదరులు, తండ్రులు వారెక్కడికి వెడుతుంటిరి వారిని ఆశ్చర్యముతో ప్రశ్నించిరి. వారు యువతులైనందున తమ భర్తల చేతను, సోదరుల చేతను, తండ్రుల చేతను రక్షించబడుతుంటిరి. వారందరూ శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళవలసిందని ఆక్షేపించబడిరి. అయినను వారు వారిని లక్ష్య పెట్టలేదు. ఒక వ్యక్తి శ్రీకృష్ణుని వైపునకు ఆకర్షితుడై కృష్ణ చైతన్యంలో పూర్తిగా నెలకొనినప్పుడు భౌతిక విధులు అత్యవసరములైనను అతడు వాటిని ఏమాత్రము లక్ష్య పెట్టాడు. కృష్ణ చైతన్యము ఎంతో శక్తివంతమైనది. భౌతిక కార్యకలాపాలన్నిటిని నుండి అది అందరికీ విముక్తిని కలిగించును. శ్రీల రూప గోస్వామి ఒక చక్కటి పర్యమును రచించెను. దానిలో పద్యం సారీ, ఇది ఫోన్ లో చూస్తున్నాను, చిన్నగా అనిపిస్తుంది. పద్యమును రచించెను. దానిలో ఒక గోపిక మరొక గోపికకు ఇట్లు హితవు చెబుతుండెను. ప్రియసఖి, నీవు భౌతిక సమాజపు సహచర్యమును, మైత్రిని, ప్రేమను అనుభవింపదలిచినచో వేణునాదము చేస్తూ పూర్ణ చంద్రుని కాంతిలో దగదగ మెరిసిపోతున్న అధరములతో యమునా తీరంలో నిల్చునట్టి మందహాస సుందరుడైన ఆ గోవిందుని చూచుటకు వెళ్ళకము. శ్రీకృష్ణుని మందహాస సుందర ముఖార విందము మోహితులైన వారు భౌతిక సుఖముల పట్ల ఆకర్షణను కోల్పోవుదురని శ్రీల రూప గోస్వామి పరోక్షముగా తెలుపుతుండెను. కృష్ణ చైతన్య మార్గంలో పురోగతికి ఇది ఒక పరీక్ష. కృష్ణ చైతన్య మార్గంలో పురోగమించు వ్యక్తి భౌతిక కార్యములలోను, ఇంద్రియ తృప్తి కార్యములలోను ఆసక్తిని కోల్పోను. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతున్నా. హరే కృష్ణ. కొందరు గోపికలను వారి భర్తలు శ్రీకృష్ణ వద్దకు వెళ్ళనీయకుండా నిరోధించి బలవంతంగా గదుల్లో పెట్టి తాళం వేసిరి. వారు శ్రీకృష్ణ చెంతకు వెళ్ళలేకపోయినందుకు వారి కన్నులు మూసుకొని అతని దివ్య స్వరూపం ధ్యానింపసాగిరి. శ్రీకృష్ణ స్వరూపము అది వరకే వారి మనస్సులో ముద్రింపబడి ఉండరు కనుక వారు మహాయోగినులుగా నిరూపించబడ్రి. భగవద్గీత 6:47 తెలిపినట్లు తమ హృదయములో శ్రీకృష్ణ నిరంతరము ప్రేమతో మరియు విశ్వాసముతో ధ్యానించేవాడు యోగుల్లో సర్వశ్రేష్ఠునిగా పరిగణించబడ్డు. వాస్తవమైన ఒక యోగి విష్ణు స్వరూపమైన తన మనస్సును లగ్నం చేయను. విష్ణు స్వరూపంపైన తన మనసును లగ్నం చేయను. అదే నిజమైన యోగ. సకల విష్ణు తత్వములకు మూల స్వరూపం శ్రీకృష్ణుడు. నిర్బంధించబడిన గోపికలు ప్రత్యక్షంగా శ్రీకృష్ణ వద్దకు వెళ్ళలేకపోయినందుకు వారి పరిపూర్ణ యోగుల వలె అతన్ని ధ్యానించసాగిరి. బద్ధజీవుల కామ్యకర్మల ఫలములు 2 రకములుగా ఉండును. నిరంతరము పాపకర్మ చేస్తున్నట్టు బద్ధజీవి వాటి ఫలితంగా కష్టములను పొందను. పుణ్యకర్మలు ఆచరించేవాడు వాటికి ఫలితముగా భౌతిక సుఖములను పొందను. భౌతిక సుఖముల్లో కానీ భౌతిక కష్టముల్లో కానీ సుఖదుఖములను అనుభవించేవాడు భౌతిక ప్రకృతి చేత బద్ధుడవుతుందను. శ్రీకృష్ణుడు నిలుచున్న ప్రదేశంలో చేరుకున్న గోపికలు వివిధ వర్గముల నుండి వచ్చినవారు. ఎక్కువ మంది గోపికలు శ్రీకృష్ణుని శాశ్వత సహచరులు. బ్రహ్మ సంహితలో తెలిపినట్లు ఆనంద చిన్మయ రస ప్రతిభావితాభి. ఆధ్యాత్మిక జగత్తులో శ్రీకృష్ణ సహచరులు ముఖ్యముగా గోపికలు శ్రీకృష్ణుని ఆదినీ శక్తి స్వరూపుడులు. వారు శ్రీమతి రాధారాణి విస్మృత రూపములే. కానీ శ్రీకృష్ణుడు ఈ భౌతిక ప్రపంచంలో
తమ దివ్య లీలను ప్రకటింపదలచినప్పుడు శ్రీకృష్ణుని శాశ్వత సహచరులే కాకుండా భౌతిక ప్రపంచం నుండి అట్టి పరమోన్నత స్థితికి ఎదిగిన వారిని శ్రీకృష్ణుని చేరగలరు. భౌతిక జగత్తులో శ్రీకృష్ణుని లీలల్లో పాల్గొన్న గోపికలు సాధారణ మానవ దశ నుండి పరిణతి చెందిన వారే. వారు కామ్యకర్మల చేత బద్ధులైనప్పటికీ నిరంతరము శ్రీకృష్ణుని ధ్యానించడం చేత వారు కర్మఫలముల నుండి పూర్తిగా విముక్తులేరు. శ్రీకృష్ణుని దర్శించలేకపోతేమనే తీవ్రమైన తాపం వారిని సమస్త పాప కర్మ ఫలముల నుండి విముక్తులను చేసినది. శ్రీకృష్ణుని విరహము మరియు అతని పట్ల గల దివ్య ప్రేమ పారవశ్యము చేత వారు భౌతిక పుణ్యకర్మ ఫలములన్నింటి నుండి విముక్తి సాధించరు. పుణ్యకర్మలు లేదా పాపకర్మలకు ఫలితముగా బద్ధజీవుడు జనన మరణములకు గురగును. కానీ శ్రీకృష్ణుని ధ్యానించు గోపికలు జనన మరణ అవస్థలను అధిగమించి పవిత్రులై శ్రీకృష్ణుని ఆదిని శక్తి చేత ఇదివరకే విస్తరింపబడినట్టు గోపికల స్థితిని అందుకోగలిగిరి. శ్రీకృష్ణుని పట్ల పరకీయ రసాను ప్రేమతో శ్రీకృష్ణునిపై మనసు నిలిపే గోపికలందరినూ భౌతిక కామ్య కర్మ ఫలముల నుండి పూర్తిగా పవిత్రులైరి. మరికొందరు త్రిగుణాత్మకమైన భౌతిక దేహమును కూడా చదించరు. హరే కృష్ణ. ముందుకెళ్దామా? హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరమ్మా? సుబ్బలక్ష్మి మాత ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రభుజీ, రాసనృత్యంలో శ్రీకృష్ణుని చుట్టూ గల గోపికల స్థితిని సుఖదేవ గోస్వామి వివరిస్తుండగా పరీక్షిత్ మహారాజు వినిన శ్రీకృష్ణుని తమ ప్రియునిగా భావించి చిత్తశుద్ధితో అతనిపై మనస్సును కేంద్రీకరించిన గోపికలు భౌతికమైన జనన మరణ కాలుష్యము నుండి విముక్తులైరని వినినప్పుడు అతడు ఇట్లు ప్రశ్నించెను. శ్రీకృష్ణుడు దేవాది దేవుడని గోపికలకు తెలియదు. అతడిని ఒక అందమైన బాలునిగా భావిస్తూ వారు అతడిని ప్రియునిగా భావించిరి. అలాగైనచో ప్రియుని గూర్చి ఆలోచించినంత మాత్రమున భౌతిక స్థితి నుండి వారు ఎలా విముక్తులగుదురు? శ్రీకృష్ణుడు మరియు ఒక సాధారణ జీవి గుణాత్మకముగా ఒకటేనను విషయమును మనము ఇక్కడ పరిశీలించవలెను. సాధారణ జీవులు శ్రీకృష్ణునిలోని అంశాలు మరియు బ్రహ్మముగా కలరు. కానీ శ్రీకృష్ణుడు పరబ్రహ్మము. కేవలము శ్రీకృష్ణుని స్మరించుట చేతనే భక్తుడు భౌతిక కల్మష స్థితి నుండి విముక్తుడొకట సంభవించినచో మరెవరినో ధ్యానించు ఇతరులు ఎందుకు విముక్తులొకట లేదు? ఒకరు పతిని గూర్చి గాని పుత్రుని గూర్చి గాని ఇతరులను గూర్చి గాని స్మరించినప్పుడు వారందరూ పరబ్రహ్మ స్వరూపములే కనుక వారు భౌతిక ప్రకృతి కల్మష పరిస్థితి నుండి ఎందుకు విముక్తులొకట లేదు? నాస్తికులు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుడినే అనుకరిస్తుందరు కనుక ఇది గొప్ప వివేకముతో కూడినట్టి ప్రశ్న. ఈ కలియుగములో అనేకులు దుర్మార్గులు తాము శ్రీకృష్ణుని అంతటి గొప్పవారమని భావిస్తూ తమను ధ్యానించినను శ్రీకృష్ణుని ధ్యానించినట్లేనని ప్రజలను నమ్మిస్తూ మోసగిస్తుంటారు. ఇట్టి అసురుడైనట్టి వంచకులను గృట్టిగా నమ్మువారి ప్రమాదకర పరిస్థితిని గుర్తించినట్టి పరీక్షిత్ మహారాజు ఈ ప్రశ్నను వేసెను. అదృష్టవశాత్తు సామాన్య మానవుని గూర్చి స్మరించుట మరియు శ్రీకృష్ణుని స్మరించుట ఒకటి కాదని అమాయక జనులను హెచ్చరించుట కొరకే ఈ ప్రశ్న శ్రీమద్ భాగవతములో వివరించబడినది. వాస్తవమునకు దేవతలను ధ్యానించుటను శ్రీకృష్ణుని ధ్యానించుటతో పోల్చకూడదు. విష్ణువును నారాయణుని లేక శ్రీకృష్ణుని ఇతర దేవతలతో సమానమని భావించువాడు పాషండుడని వైష్ణవ తంత్రములో హెచ్చరించబడినది. పరీక్షిత్ మహారాజు ప్రశ్నను వినిన సుఖదేవ గోస్వామి ఇట్లు సమాధానం ఇచ్చెను. మహారాజా, నీ ప్రశ్నకు ఇది వరకే ఈ సంఘటనకు పూర్వమే సమాధానం ఇయ్యబడినది. పరీక్షిత్ మహారాజుకు విషయమును స్పష్టము చేయదలిచినందున అతని ఆధ్యాత్మిక ఆచార్యుడు గొప్ప బుద్ధి సూక్ష్మతతో ఇట్లు సమాధానం ఇచ్చాను. ఎందుకు తిరిగి అదే విషయమును గూర్చి ప్రశ్నిస్తుంటివి? ఇది వరకే నీ కొరకే ఈ అంశము వివరించబడినది కదా, నీకు ఇంతటి మరుపు ఎలా కలిగినది? ఆధ్యాత్మిక ఆచార్యుడు ఎల్లప్పుడూ ఉన్నత స్థితిలో ఉండును కనుక తన శిష్యుని ఈ విధముగా మందలించే అధికారం అతనికి కలదు. పరీక్షిత్ మహారాజు తన కొరకే ఈ ప్రశ్నను అడగలేదని, ఇతరులు శ్రీకృష్ణునితో సమానులమని భావించు తరువాత
తరువాతి భవిష్యత్తు కాలములోని అమాయక జనులను హెచ్చరించేందుకు మాత్రమే ఇట్లు ప్రశ్నించినని సుఖదేవ గోస్వామి ఎరుగును. అప్పుడు హరే పరీక్ష కృష్ణ. మహారాజ్ హరే ఇందుకు కృష్ణ వెళ్దాం మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. పద్మప్రియ మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్రం ప్రభుజీ. అప్పుడు పరీక్ష మహారాజుకు శిశుపాలుని మోక్షమును కూర్చి సుఖదేవ గోస్వామి గుర్తు చేశాను. శిశుపాలుడు నిరంతరము శ్రీకృష్ణుని పట్ల ఈర్ష్య ద్వేషమును కలిగి ఉండెను. ఈర్ష్యాపరుడైన అతడిని శ్రీకృష్ణుడు వధించెను. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని దర్శించినంతటనే శిశుపాలుడు మోక్షమును పొందెను. ఈర్షాకుడు కూడా శ్రీకృష్ణుపై మనసును నిలిపి మోక్షమును పొందగలిగినచో శ్రీకృష్ణునికి ప్రేమై నిరంతరము ప్రేమతో శ్రీకృష్ణుడిని స్మరించు గోపికలను గూర్చి ఏమి తెలిపేది? శత్రువులకు మిత్రులకు నడమ కొంత భేదము ఉండును. శ్రీకృష్ణుని శత్రువులు కూడా భౌతిక కాలుష్యముల నుండి విముక్తులై అతనిలో ఐక్యము కాగలిగినచో ఖచ్చితంగా అతని ప్రియసఖులైన గోపికలు తప్పక అంతకు మించిన ముక్తిని సాధించగలరు. అంతేకాకుండా భగవద్గీత 11.36లో శ్రీకృష్ణుడు ఋషికేశుడుగా తెలుపబడెను. శ్రీకృష్ణుడు ఋషికేశుడు పరమాత్మ అని సుఖదేవ గోస్వామి తెలిపాను. కానీ దీనికి విరుద్ధముగా సామాన్య మానవుడు భౌతిక దేహము చేత కప్పబడి ఉండును. శ్రీకృష్ణుడు మరియు శ్రీకృష్ణుడి దేహము ఒకటే. ఎందుకనగా అతడు ఋషికేశుడు. శ్రీకృష్ణుడి దేహము ఒకటి కాదని భావించువాడు మూర్ఖుడు. శ్రీకృష్ణుడు ఋషికేశుడు మరియు అధోక్షజుడు ఈ రెండు విశిష్ట పదములు ఈ సందర్భములో సుఖదేవ గోస్వామి చేత ప్రయోగించబడిన. ఋషికేశుడు పరమాత్మ, అధోక్షజుడు అనగా భౌతిక ప్రకృతికి అతీతుడైన దేవాది దేవుడు. అతడు నిర్హేతుక కృపతో సామాన్య జీవులను అనుగ్రహించుట కొరకై తన నిజ స్వరూపముతో అవతరించును. కానీ దురదృష్టవశాత్తు అవివేకులు అతడిని సామాన్య మానవునిగా భావించి నరకమును చేరుటకు యోగ్యులగుదురు. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, శాశ్వతుడు, అనంతుడు, గుణాతీతుడని సుఖదేవ గోస్వామి తిరిగి నిర్ధారించను. శ్రీకృష్ణుడు సాధారణ మానవుడు కాదని పరీక్ష మహారాజుకు సుఖదేవ గోస్వామి వివరిస్తూ ఇంకనూ ఇట్లు తెలిపెను. అతడు దివ్య గుణ సంపూర్ణుడైన దేవాది దేవుడు. ఈ భౌతిక ప్రపంచములో అతడు తన నిర్ణేతుక కృపతో ఎప్పుడూ అవతరించినను ఎటువంటి మార్పులు లేకుండా సస్వరూపముతోనే అవతరించును. ఈ విషయము భగవద్గీతలో కూడా ధృవీకరించబడినది. భగవద్గీత 4.6లో తాను ఒక స్వరూప శక్తితో అవతరించుతునని పేర్కొనను. భౌతిక శక్తికి లోబడి అతడు అవతరించడు. భౌతిక శక్తి అతని నియంత్రణలో ఉండును. భౌతిక శక్తి అతని పర్యవేక్షణలో నడుచుకొనునని భగవద్గీత 9.10లో తెలుపబడినది. దుర్గా అనబడు అతని భౌతిక శక్తి వస్తువు వెంట నీడవలే ప్రవర్తించునని బ్రహ్మ సంహితలో కూడా తెలుపబడిన. సారాంశం ఏమనగా ఎవరైనాను శ్రీకృష్ణుని పట్ల సౌందర్యము చేతనో, గుణము చేతనో, సంపద చేతనో, కీర్తి చేతనో, బలము చేతనో, వైరాగ్యము చేతనో, జ్ఞానము చేతనో, కామ క్రోధ భయముల చేతనో, మైత్రి ప్రేమల చేతనో ఆకర్షితుడైనచో అతనికి ఈ భౌతిక కాలుష్యం నుండి విముక్తి తప్పక లభించును. కృష్ణ చైతన్య ప్రచారములో నెలకొనినట్టి ప్రచారకుడు తనకు అత్యంత ప్రియమని శ్రీకృష్ణుడే భగవద్గీత 16.66లో తెలిపాను. కృష్ణ చైతన్య ప్రచారములో పాల్గొన్న ప్రచారకునికి అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొనవలసి వచ్చును. కొన్నిసార్లు అతడు శారీరకంగా గాయపడవచ్చును. కొన్నిసార్లు అతడు మరణమును కూడా పొందవచ్చును. దీనిని అంతటినీ శ్రీకృష్ణుని కొరకు చేసే మహా తపస్సుగా భావింపవలను. కనుకనే శ్రీకృష్ణుడు అట్టి ప్రచారకులు నాకు మిక్కిలి ప్రియము అని తెలిపెను. మనస్సును శ్రీకృష్ణునిపై నిలిపినంతనే శ్రీకృష్ణుని శత్రువులు మోక్షమును పొందగలిగినచో శ్రీకృష్ణునికి ప్రియమైనట్టి వారి గురించి తెలుపదేముండెను. ఈ ప్రపంచంలో కృష్ణ చైతన్యంలో నెలకొనిన వారికి మోక్షము నిశ్చయమనుట తథ్యము. కానీ అట్టి ప్రచారకులు ఎన్నడూ మోక్షమును కోరుకునరు. ఎందుకనగా కృష్ణ చైతన్యంతో భక్తియుక్త సేవ చేయువారు నిజమునకు వారు అదివరకే ముక్తిని సాధించినట్టి వారు. యోగ శక్తులన్నిటికీ శ్రీకృష్ణుడు పరమేశ్వరుడు కనుక అతని చేత ఆకర్షింపబడిన వానికి మోక్షము తప్పదని పరీక్ష మహారాజుకు సుఖదేవ గోస్వామి హామీ ఇచ్చెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. మాతాజీ ఉన్నారమ్మా? లలిత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్సరం. ఇదివరకే వర్ణించబడినట్లు గోపికలందరూ శ్రీకృష్ణుని చేతగాని శ్రీకృష్ణుడు తన వాక్చాతుర్యంతో ఒక వంక వారిని స్వాగతిస్తూనే మరొక వంక వారిని నిరుత్సాహపరుస్తూ వారితో సంభాషించసాగింది.
శ్రీకృష్ణుడు ఆదిగురుడు. అతడు భగవద్గీత ప్రవక్త. ఉదాత్తములైన తాత్విక, రాజకీయ, ఆర్థిక విషయములను గూర్చి, ఇతర సమస్త విషయములను గూర్చి అతడు చర్చించగలడు. తనకు పరమ ప్రియమైన గోపికలతో అతడు చమత్కారంగా సంభాషించసాగింది. తన వాక్చాతుర్యంతో వారిని సమ్మోహితులను చేయదలచను. కనుక అతడు వారిని ఉద్దేశించి ఇట్లు పలికెను. ఓ బృందావన వనితలారా, మీరు గొప్ప అదృష్టవంతులు. నాకు మీరు మిక్కిలి ప్రియతములు. మీరు ఇక్కడకు వచ్చినందుకు నాకెంతో ఆనందము కలుగుతుందని. బృందావనములోని వారందరూ కుశలమేనని భావిస్తుంటుంది. నేనేమి చేయవలనో మీరు ఇప్పుడు ఆజ్ఞాపించవచ్చును. ఈ అర్ధరాత్రి వేళ మీరు ఇక్కడకు వచ్చుటకు కారణం ఏమిటి? మీరు ఆసీనులు కండి. నేను మీ కొరకై ఏం చేయవలనో దయచేసి వివరించగలరు. గోపికలు శ్రీకృష్ణుని సహచర్యం అనుభవించుటకు మరియు అతనితో కలిసి నర్పించుటకు అతడిని ఆలింగనము చేసుకొని అధరామృతమును గ్రోలుటకు వచ్చిరు. శ్రీకృష్ణుడు తమను గౌరవముగా ఆహ్వానించి మర్యాదలు చేయుట వారికి ఆశ్చర్యమును కలిగించను. అతడు వారిని సమాజంలోని సాధారణ స్త్రీలుగా భావించి వారితో ప్రవర్తించసాగను. కనుక వారు ఒకరినొకరు చూసుకుంటూ మందహాసంతో శ్రీకృష్ణుడు ఆ పలుకులను ఉత్సాహంతో వినసాగిరు. వారు మందహాసములను చూచి శ్రీకృష్ణుడు ఇట్లు ఉపదేశించసాగను. ప్రియ సఖీలారా, ఇది అర్ధరాత్రి అని మీరు ఎరుగుదురు. అరణ్య ప్రవేశం ఎంతో ప్రమాదకరమైనది. ఈ సమయంలో పులులు, ఎలుగులు, నక్కలు, తోడేళ్లు వంటి క్రూరమృగాలు తమ ఎరకొరకై తిరుగాడుతుండును. కనుక ఎంతో ప్రమాదం. సురక్షిత ప్రదేశమును మీరు ఎంచుకొనలేకపోతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినను తమ ఎరకొరకై తిరుగాడు మృగములు మీకు ఎదురవు. కనుక ఈ నిశరాత్రి మీరు ఇక్కడకు వచ్చుట గొప్ప సాహసం. దయచేసి వెంటనే మీరు మీ గృహములకు తిరిగి మరలండి. వారు మందహాసం చేస్తుండటను చూచి శ్రీకృష్ణుడు ఇట్లను, నేను మీ దేహ సౌష్ఠవమును అభినందిస్తున్నందున మీ అందరి నడుములు సన్నగా అందముగా కలవు. గోపికలందరూ అందమైన వారు సుమధ్యమ అను పదముతో వర్ణించబడింది. స్త్రీల సౌందర్యము చిహ్నముగా సుమధ్యమ అనే పదము చెప్పబడినది. స్త్రీలకు దేహ మధ్య భాగం నడుము సన్నగా ఉండుట సౌందర్య లక్షణము. గోపికలు తమను తాము రక్షించుకోగలిగేటంత వయస్సు కలవారిని శ్రీకృష్ణుడు వారికి తెలుపదలచను. వాస్తవమునకు వారికి భద్రత అవసరం. అర్ధరాత్రి వేళ ఆ విధంగా వారు శ్రీకృష్ణుని వద్దకు వచ్చుట వివేకంతో కూడిన చర్య కాదు. శ్రీకృష్ణుడు తాము యువకుడనని వారు యువతులమని, అర్ధరాత్రి సమయంలో యువకులు కలిసి ఉండుట ఉచితము కాదు అని తెలుపదలచను. ఈ హితబోధను వినిన గోపికలు ఆనందించినట్లుగా కనిపించలేదు. కనుక శ్రీకృష్ణుడు ఈ విషయమును మరో విధముగా వివరించసాగి, ప్రియ సఖులారా, చదవమంటారు ప్రియ సఖీలారా, మీరు మీ పెద్దల అనుమతి లేకుండా గృహములను విడిచి వచ్చిరని నేను ఎరుగుదును. కనుక మీ తల్లులు, తండ్రులు, సోదరులు, పుత్రులు, భర్తలు మీ కొరకై గొప్ప ఆందోళనతో ఎదురు చూస్తుండ్రు. మీరు ఇక్కడికి ఉన్నంత సమయం వారు మీకై పలు చోట్ల వెతుకుతుండ్రు. వారి మనస్సులు కలుపకు గురి అవు. కనుక దయచేసి మీరు మీ గృహములకు తిరిగి చేరి వారికి మనశ్శాంతిని కలిగించరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. దేవదాస్ మాతాజీ చదువుతారమ్మా? చదువుతా ప్రభుజీ. శ్రీకృష్ణుడు ఇచ్చిన ఉచిత సలహాలను గోపికలు కలత చెంది తమ దృష్టిని ప్రకృతి సౌందర్యం వైపుకు అరల్చిరి. ఆ సమయంలో అరణ్యమంతగా వెన్నెలతో మెరిసిపోతుండను. వికసిస్తున్న పుష్పములను సుషిస్తూ గాలి వీస్తుండను. పచ్చటి ఆకులు గాలికి కదలాడుతుండను. గోపికలు వనం చేసి చూస్తుండగా శ్రీకృష్ణుడు ఆ సమయంను వారికి హితబోధ చేయుటకు వినియోగించాను. మీరు ఈ రాత్రి వేళ బృందావనకు ప్రయోగమును తిలకించుటకు వచ్చి ఉండవచ్చు. మీరు తృప్తి చెంది ఆలసింపక మీరు మీ గృహాలకు తిరిగి మరలుము. మీరందరూ సౌశీల్యవతులని నేను ఎరుగుదును. మీరు బృందావన రమణీయ వాతావరణం దర్శించుతారు. కనుక ఇక మీరు మీ గృహాలకు తిరిగి వెళ్ళి ఈ పతులను భక్తితో సేవించుకొను. మీరు ప్రియ వయస్కులైనను మీలో కొందరు సంతానవతులు కూడా కలరు. మీరు ఈ పసిపాపలను గృహాలలో విడిచి వచ్చారు. వారు రోధిస్తుంటారు. కనుక వెంటనే మీరు మీ గృహాలకు తిరిగి చేరుకొని వారికి ఈ స్తన్యముల నీకు నా పట్ల ప్రేమ కలదని నేను ఎరుగుతున్నాను. దివ్యమైన ప్రేమతోనే నా వేణునాథముని ఇక్కడికి వచ్చి నేను
దేవాది దేవుడు అయినందున నా పట్ల మీ ప్రేమాభిమానములు సహజంలే. జీవులందరూ నా అంశం లేనందున వారికి నా పట్ల సహజంగానే ప్రేమ ఉంటుంది. నా పట్ల మీకు గల ప్రేమకు సంతోషం. దీనికి నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇప్పుడు మీరు మీ గృహాలకు తిరిగి వెళ్ళవచ్చును. మరొక విషయం ఏమనగా శీలవతికి అన్యచింతన లేని భర్త సేవయే పరమ ధర్మం. స్త్రీ భర్తకు విశ్వాస పాత్రురాలుగా ఉండుటే కాకుండా భర్త యొక్క మిత్రుల పట్ల కూడా ఆప్యాయతను కలిగి ఉండి తల్లిదండ్రులకు విధేయురాలుగా ఉండుటే కాకుండా భర్త సోదరుల పట్ల కూడా ప్రేమ ఆప్యాయతను కలిగి ఉండవలను. స్త్రీకి సంతానం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం. ఈ విధముగా శ్రీకృష్ణుడు స్త్రీ విలువలను వివరించాను. భర్తను సేవించాల్సిన అవసరం గురించి అతడు నొక్కి చెప్పను. భర్త శీలవంతుడు, ధనవంతుడు, అదృష్టవంతుడు కాకపోయినను, వృద్ధుడో, దీర్ఘ వ్యాధి పీడితుడో, వికలాంగుడో అయినను, భర్త పరిస్థితి ఏమైనను, స్త్రీ ఈ దేహమును త్వజించిన పిమ్మట వృధోలోకములకు వెళ్ళదలిచినతో భర్తకు విడాకులు ఇవ్వరాదు. భర్తకు భార్య విశ్వపాత్రురాలు కాకుండా మరొక పురుషుణ్ణి ఆశ్రయించినతో ఆ స్త్రీ సంఘంలో హయ్యమైనదిగా భావించబడును. అట్టి ప్రవర్తన శ్రీ స్వర్గలోక సుఖమును అనుభవించటకు అడ్డుపడును. అట్టి ప్రవర్తన పతనమునకు దారితీయును. వివాహితుడైన స్త్రీ ప్రియునికై అన్వేషించరాదు. దీనిని వైదిక నియమంలో అనుమతించవు. మీకు నా పట్ల మిక్కిలి ప్రేమ కలదని భావించినచో, మీరు నా సహచర్యమును పొందదలిచినచో నన్ను ప్రత్యక్షంగా అనుభవించడానికి ప్రయత్నించవద్దు అనేది నా సూచన. తిరిగి గృహాలను చేరుకొని నన్ను గూర్చి చర్చిస్తూ నన్ను గూర్చి స్మరించుము. ఆ విధంగా నిరంతరం నన్ను స్మరించడం చేత, నా నామ జపం చేత మీరు ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరింపబడదురు. నా చెంత నిలవనక్కరలేదు. నా మాటను విని మీరు మీ గృహాలకు తిరిగి వెళ్ళు. దేవాదేవుడు థ్యాంక్ యూ ప్రభుజీ. రేవతి మాత చదువుతారమ్మా? ఉన్నారా? భారతి మాతాజీ ఉన్నారా? అనితా మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామా. దేవాది దేవుడు గోపికలకు ఇచ్చిన ఈ ఉపదేశము ఎంత మాత్రమును ఎత్తి పొడుపు కాదు. అట్టి ఉపదేశములను చిత్తశుద్ధి గల స్త్రీలందరూ ఉదారముగా అంగీకరించవలెను. స్త్రీల సౌశీల్యమును దేవాది దేవుడు ఇక్కడ నొక్కి చెప్పెను. కనుక ఉన్నత జీవన స్థితిని పొందగోరు ప్రతి స్త్రీ ఈ సూత్రమును అనుసరించవలెను. శ్రీకృష్ణుడు సకల జీవులకు ప్రేమించు కేంద్రము. శ్రీకృష్ణుని పట్ల ప్రేమానురాగములు వృద్ధి చెందినచో అట్టి వ్యక్తి వైదిక విధులన్నింటికి అతీతుడగును. గోపికలు శ్రీకృష్ణుని ప్రత్యక్షముగా దర్శించినందున వారికి అది సాధ్యపడెను. బద్ధస్థితిలోని ఇతర స్త్రీలకు అది సాధ్యపడదు. దురదృష్టవశాత్తు కొన్నిసార్లు ఒక దుర్మార్గుడు గోపికల పట్ల శ్రీకృష్ణుని ప్రవర్తనను అనుకరిస్తూ అద్వైత సిద్ధాంతమును లేక ఐక్యమగుటను గూర్చి బోధిస్తూ బాధ్యతారహితుడై రాసలీల సాకుతో అమాయకులైన స్త్రీలను వలలో వేసుకొని ఆధ్యాత్మిక అనుభూతి పేరుతో వారిని పెడదారి పట్టించవచ్చును. కనుకనే శ్రీకృష్ణుడు గోపికలకు సాధ్యపడినట్టిది ఇతర సామాన్య స్త్రీలకు సాధ్యపడదని ఇక్కడ సూచించాడు. కృష్ణ చైతన్యంలో ఉన్నత స్థితిని అందుకున్నట్టి స్త్రీలు ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతి సాధించినను తానే శ్రీకృష్ణుడిని ప్రకటించు వంచకుల వలలో చిక్కుకోరాదు. శ్రీకృష్ణుడు ఇక్కడ ఉపదేశిస్తున్నట్లుగా స్త్రీలు నామ సంకీర్తన మరియు స్మరణపై తమ భక్తియుక్త సేవలను కేంద్రీకరించవలెను. ప్రతి విషయంను తేలికగా తీసుకొని సహజీయాలు అని పిలువబడు కుహనా భక్తులను ఎవరునూ అనుసరించరాదు. శ్రీకృష్ణుడు ఇట్లు గోపికలను నిరుత్సాహపరుస్తూ పలుకగా గోపికలు శ్రీకృష్ణునితో రాసక్రియలను జరపవలనను తమ వాంఛ ఫలించకపోవచ్చునని భావిస్తూ ఎంతగానో ఆవేదన చెందిరి. దుఃఖంతో వారు బరువుగా ఊపిరి తీసుకోసాగిరి. శ్రీకృష్ణుని ప్రత్యక్షంగా దర్శించుటకు బదులుగా వారు తలలు వంచుకొని నేలపై చూస్తూ తమ బొటన వ్రేళ్లతో నేలపై ఏవేవో గీతలను గీయసాగిరి. కన్నుల నుండి ధారాపాతముగా కారుతున్నట్టి కన్నీటి వలన వారి ముఖాలంకరణము చెరిగిపోయెను. వారి కన్నీళ్లు వక్షోజములకు అలదుకొన్న కుంకుమతో కలిసి భూమిపై పడెను. వారు శ్రీకృష్ణునితో ఏమీ పలుకలేక మౌనముగా నిలబడి తమ హృదయములు తీవ్రముగా గాయపరచబడినవని తెలియజేసిరి. గోపికలు సాధారణ స్త్రీలు కారు. నిజానికి వారు శ్రీకృష్ణునితో సమాన స్థాయిలో ఉండిరి. వారు ఆయన శాశ్వత సహచరులు. వారు శ్రీకృష్ణుని ఆహ్లాద శక్తి యొక్క విస్తరణలేనని, ఆయన శక్తి అగుట చేత ఆయనకు వారు భిన్నులు కారని బ్రహ్మ సంహితలో ధృవీకరిస్తున్నది. వారు శ్రీకృష్ణుని పలుకులకు నిరుత్సాహపడినను ఆయనతో పరుషవాచనంలో పలుకుటకు ఇష్టపడలేదు. ఆయనను అతని నిర్ణయమునకు అతన్ని మందలింపదలచి తొట్రుపాటు గద్గద కంఠముతో ప్రసంగించసాగిరి. ఆయన తమకు అత్యంత ప్రియుడు. జీవితము ఆత్మ అయినందున
ఆయనతో వారు పరుష వచనములను పలకదలుచుకోలేదు. గోపికలు హృదయముల్లో శ్రీకృష్ణుడే ఉండెను. వారు సంపూర్ణ శరణాగతులైనట్టి ఆత్మలు కనుక అటువంటి నిర్దయతో కూడిన వాక్యములను విన్నప్పుడు సమాధానము చెప్పుటకు వారు ప్రయత్నించుట సహజము. కానీ ఈ ప్రయత్నంలో వారి కన్నుల నుండి కన్నీరు ధారగా కారసాగెను. చివరకు వారు ఇట్లు పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ. జలజమాత ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. ఉన్నాను అవుతారమ్మా? ప్రభుజీ. కృష్ణ, నీవు క్రూరుడవు. నీవు ఈ విధముగా పలుకుట తగదు. మేము పూర్తిగా నీకు శరణాగతులము. మమ్ములను దయచేసి స్వీకరింపుము. క్రూరమైన రీతిలో మమ్ము నిరాకరింపవద్దు. నీవు దేవాది దేవుడ వగుటచే నీ ఇష్టానుసారము చేయగలవను మాట నిజమే. కాని మా ఎడల అట్టి క్రూర పద్ధతితో ప్రవర్తించుట నీ అంతస్తునకు ఉచితము కాదు. మేము సర్వమును పరిత్యజించి నీ పాదపద్మములను ఆశ్రయించుటకు వచ్చితిమి. నీవు సర్వతంత్ర స్వతంత్రుడవని, నీ ఇష్టానుసారము ప్రవర్తింపగలవని మాకు తెలియను. అయినను మమ్ములను నిర్దాక్షిణ్యముగా నిరాకరించవలదని వేడుకొంచున్నాము. మేము నీ భక్తురాండ్రము. నారాయణుడు తమ భక్తులను స్వీకరించినట్లే నీవును మమ్ములను స్వీకరింపవలెను. నారాయణుడికి పలువురు భక్తులున్నారు. వారందరూ ముక్తికై ఆయనను పూజింతురు. ఆయన వారికి ముక్తి నొసంగును. ఆ విధముగానే నీ పాద పద్మములు తప్ప మరొక ఆశ్రయం లేని మమ్ములను నీవెట్లు ప్రియమైన కృష్ణ, నీవు పరమోపదేశకుడవు. అందులో ఏమాత్రము సందేహం లేదు. భర్త ఎడ చిత్తశుద్ధితో ప్రవర్తింపవలననియు, పిల్లల ఎడ దయతో నుండవలననియు, గృహ నిర్వహణమున శ్రద్ధ వహింపవలననియు నీవు చేసిన ఉపదేశములు శాస్త్ర సిద్ధాంతములకు అనుగుణమైనవే. కానీ ఈ శాస్త్రోపదేశములన్నింటినీ నీ పాద కమలముల అండతో మేము పూర్తిగా అనుసరింపగలమని కూడా మాకు తెలియను. మా భర్తలు, మిత్రులు, ఇతర కుటుంబ సభ్యులు, పిల్లలు అందరూ మాకు ఇష్టులను, ప్రీతిపాత్రులను అగుటకు కారణము వారిలోని నీ సాన్నిధ్యమే. ఎందుకనగా సకల జీవులందును ఉండు పరమాత్మవు నీవే. నీ సాన్నిధ్యము లేనప్పుడు ఎవ్వరికి విలువ లేదు. నీవు మానవ శరీరమును వదలగానే ఆ శరీరము శాస్త్ర దేశముల ప్రకారము మృతదేహమును నదిలో పారవేయవలను లేదా దహనము చేయవలను. అందువలన ఈ ప్రపంచమున నీవే ప్రియతమ వ్యక్తివి. నీ వ్యక్తిత్వం నందు ప్రేమ విశ్వాసములుండుట వలన మేమును భర్తలను, మిత్రులను, కుమారులను లేక కుమార్తెలను వదిలిపెట్టు అవకాశమే లేదు. నిన్ను పరమభర్తగా అంగీకరించు స్త్రీకి జీవితంలో శారీరక భావనకు సంబంధించినంత వరకు తన భర్త నుండి వేరగుట ఎనున్నది సంభవింపదు. మేము నిన్ను పరమ భర్తగా అంగీకరించిన ఎడల భర్తృవియోగమనున్నదియో, భర్తృ పరిత్యాగమనున్నదియో, వైవిధ్యమనున్నదియో ఉండదు. నీవే మాకు శాశ్వత భర్తవు, శాశ్వత పుత్రుడవు, శాశ్వత గురుడవు. నీతో సంబంధము గలవాడు శాశ్వత సుఖము నందుకొనును. నీవే సకల మత సిద్ధాంతములకును ఆచార్యుడవు కనుక నీ పాదపద్మములను మొట్టమొదట పూజింపవలెను. తదనుగుణముననే శాస్త్రములు ఆచార్యోపాసనను గురించి చెప్పుచున్నది. నీ పాదపద్మముల పూజ మాకు ప్రథమ కర్తవ్యము. అంతేకాక భగవద్గీతలో చెప్పినట్లు నీ ఒక్కడివే భోక్తవు, నీ ఒక్కడివే స్వామివి, నీ ఒక్కడివే మిత్రుడవు. అందువలన మేము మిత్రులను, సంఘమును, సర్వమును వదిలి నీ వద్దకు వచ్చితిమి. ఇప్పుడు నీవు మా భోక్తవు, మేము శాశ్వతముగా నీచే భోగింపబడుదుము కాక. నీవు మా స్వామివి కమ్ము, ఎందుకనగా అది నీ సహజమగు అధికారము. మా పరమమిత్రుడవు కమ్ము, ఎందుకనగా సహజముగా నీవు మా మిత్రుడవు. నిన్ను పరమ ప్రేమికునిగా భావించు మమ్ములను నిన్ను ఆలింగనము చేసుకొననిమ్ము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కుమారి మాత ఉన్నారమ్మా? హరి కృష్ణ ప్రభుజీ. చదువుతున్నాను ప్రభుజీ. కమలనేత్రుడైన శ్రీకృష్ణునితో గోపికలు ఇంకను ఇట్లు అనిరి, నిన్ను మా పతిగా పొందవలనని మా చిరకాల వాంఛకు భంగము కలిగించకము. ఆత్మ శ్రేయస్సు గల వివేకవంతులెవ్వరినైనను తమ ప్రేమభావం అంతటిని నీకే సమర్పించును. బాహ్య ప్రకృతి చేత తారి తప్పిన వారు మరియు అపసిద్ధాంతములతో తృప్తి చెందువారు నీవు లేకుండా ఆనందమును సాధించుటకు ప్రయత్నింతురు. పతి, మిత్రుడు, పుత్రుడు,
పుత్రిక లేదా తండ్రి తల్లి అను పిలువబడు వారందరూ కేవలము భౌతిక దుఃఖ కారకములు. ఈ భౌతిక ప్రపంచంలో తల్లి, తండ్రి, భర్త, పుత్రుడు, మిత్రుడు అని పిలువబడు వారందరూ ఉండినను ఎవ్వరును సుఖపడలేరు. తల్లిదండ్రులు తమ సంతానమును రక్షించు వారైనప్పటికీ లోకములో ఎందరో పిల్లలు కూడు గుడ్డు లేక బాధపడుతుండేవి. వైద్యులు ఎందరో ఉన్నప్పటికీ వారు మరణించిన రోగిని తిరిగి బతికించలేరు. తమను రక్షించుకునే పద్ధతులు అనేకము కలవు, కానీ వినాశము సంభవించినప్పుడు ఆ రక్షణ పద్ధతులు ఏవి తోడ్పడవు. ఈ రక్షణ లేనిచో రక్షణ హేతువులుగా పిలువబడు వస్తువులు దుఃఖ హేతువులగుచుండును. కనుక దేవాది దేవుడైన హే కృష్ణ, నిన్ను మా పరమపతిగా పొందవలనని మా చిరకాల వాంఛను భగ్నము చేయవలదని నిన్ను ప్రార్థించుతుంటిమి. ప్రియమైన కృష్ణ, మేము స్త్రీల మగుట చేత కుటుంబ వ్యవహారములతో మా మనస్సులు తృప్తి చెందుననుట నిజమే, కానీ మా మనస్సులను నీవెప్పుడో దోచితివి కనుక వాటిని మేము ఇకపై కుటుంబ వ్యవహారాలలో వినియోగించలేము. అంతేకాకుండా గృహాలకు తిరిగి వెళ్ళమని నీవు మాతో పదే పదే చెప్పుతుంటివి. అది సముచితమైన ఉపదేశమే, కానీ దురదృష్టవశాత్తు మేము ఇక్కడ స్తంభించుకుపోతుమి. మా కాళ్ళు నీ పాద పద్మములను విడిచి ఒక్క అడుగునైనను ముందుకు కదలలేకున్నవి. నీవు కోరినట్లు ఒకవేళ మేము మా గృహాలకు తిరిగి వెళ్ళినను అక్కడ మేము ఏమి చేయగలము? నీవు లేనందున మేము ఏమీ చేయలేము. నీవు లేక పని చేయు శక్తి లేకుండా ఉడిగిపోయినది. స్త్రీలుగా మేము కుటుంబ వ్యవహారాలలో మా హృదయాలను లగ్నము చేయుటకు బదులుగా ఇప్పుడు మాలో ఒక భిన్న నిరంతర వాంఛ వృద్ధి చెందినది. అది మా హృదయాలను ఎల్లప్పుడూ దహిస్తుండును. ప్రియమైన కృష్ణ, నీ సుందర చిరుమందహాసముతోను నీ అధరముల నుండి వెలువడు దివ్య వేణుగాన లహరితోను మా హృదయ జ్వాలను చల్లార్చమని కోరుతుంటిమి. ఈ మాత్రపు అనుగ్రహమును చూపుటకు నీవు అంగీకరించనిచో ఈ వియోగాగ్నిలో మేము తప్పక దహించుకుపోవదము. ఈ పరిస్థితిలో మేము కేవలము నిన్ను, నీ సౌందర్యమును స్మరిస్తూ మా దేహాలను వెంటనే త్యజించుదము. అట్లు మేము వచ్చే జన్మలోనే నీ పాదార బిందములు చెంత నివసించుటకు నోచుకుందుమని భావిస్తుంటమే. ప్రియమైన కృష్ణ, మేము మా గృహాలకు తిరిగి వెళ్ళినచో మా భర్తలు మా వాంఛా తీవ్రతను చల్లార్చగలరని నీవు వాదించినచో అది అసాధ్యమని మేము నీకు నివేదిస్తుంటిమి. నీ చేత మేము అనుభవించబడుటకు అరణ్యంలో నీవు మాకు అవకాశం ఇచ్చితివి. మా వక్షోజములను ఇది వరకు ఒక మారు స్పృశించితివి. మేము దానిని వైకుంఠ లోకములో నీవు అనుభవించు లక్ష్మీదేవిలా సౌభాగ్యంగా భావించే అనుగ్రహంగా భావించితిమి. మేము దివ్య సుఖమును రుచి చూచినందున ఈ మోహావేశమును తృప్తిపరచుకున్నట్టుకు నిన్ను తప్ప మరొకరిని మేము ఆశ్రయించదలుచుటలేదు. ప్రియమైన కృష్ణ, వైకుంఠంలో నిరంతరము నీ వక్షస్థలముపై విశ్రమించినట్టే భాగ్యదేవత అయిన లక్ష్మీదేవి పాదపద్మములను దేవతలు నిరంతరము పూజిస్తుందరు. ఎల్లప్పుడూ తులసి దళములతో కప్పబడిన నీ పాదపద్మములను ఆశ్రయించుటకు లక్ష్మీదేవి తీవ్ర తపస్సులు చేశారు. నీ సేవకులకు నీ పాదపద్మములే సరి అయిన ఆశ్రయం కనుక లక్ష్మీదేవి నీ వక్షస్థలంలో నివసించుటకు మారు కిందికి దిగి వచ్చి నీ పాదారబంధములను వర్చిస్తుండము. మేము మమ్మల్ని నీ పదధూలికి అర్పించుకుంటుమి. మేము నీకు పూర్తిగా శరణాగతుల వగుట చేత మమ్ము నీవు నిరాకరించకము. ప్రియమైన కృష్ణ, థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. మా కళ్యాణి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. హరే కృష్ణ. కళ్యాణి మాతాజీ చెప్పు. ఎగ్జామ్ ఉంది. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. పేజ్ నెంబర్ 294 ప్రభుజీ. ఇది మీరు ఏ బుక్ పట్టుకున్నారు అన్న దాన్ని బట్టి ఉందమ్మా. ఇది కొత్త పుస్తకమా పాత పుస్తకమా అన్నది. ఈ పుస్తకం చూసి చదువుతాను ప్రభుజీ. మొబైల్ లో కొంచెం కష్టం నాకు. అదే ఈ బుక్ అయితే 261. దీనికంటే కొత్త పుస్తకం అయితే పేజ్ నెంబర్ ఇంకెవరైనా చెప్పాలి. 256 ప్రభు. పేజ్ నెంబర్ ఎంత ప్రభుజీ? 256 ప్రభు. 256 అంటమ్మా. ఏ బుక్ ఉందో ఒక్కసారి చూపించండి. లేకపోతే 256 లేదంటే 261 రెండు చూసుకోండి.
శ్రీకృష్ణ మాతాజీ ఉన్నారా? ఎగ్జిట్ అయిపోయారా? హలో హలో ప్రభుజీ, పేజీ నెంబర్ ఎంత అన్నారు? నాది కొత్త బుక్కే ప్రభుజీ. కొత్త బుక్ అయితే 256. కొత్త బుక్ 227 అండి. అవును 27 ఉంది ప్రభుజీ నా దాంట్లో. 227 అంటమ్మా. అంటే 227. రాసలీల పూర్వాంగమే కదండి చదువుతున్నారు, అది అవునమ్మా, రాసలీల 256లోనే ఉందండి. సరే, మీరు పట్టుకోగలిగారా? ప్రియమైన కృష్ణ అది అక్కడి నుంచి ప్రియమైన కృష్ణ కాదులే గోపికలు సాధారణ స్త్రీలు కారు. అక్కడ నుంచి కాదు అన్న, ఈ పేజ్ అయిపోతే కొత్తది మొదలవుతుంది కదా. నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం కానీ రమ్మా, నన్ను చదవనియండి. నెక్స్ట్ మీరు చదవండి. అలాగే 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 ప్రభుజీ, అలాగే. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. ప్రియమైన కృష్ణ, నీవు హరి అను నామముతో ప్రసిద్ధి చెందితివి. సకల జీవుల పట్ల, ముఖ్యముగా తమ కుటుంబముల పట్ల గల వ్యామోహమును వీడి గృహమును త్యజించి నిన్నే నమ్మి వచ్చినట్టి వారి సకల దుఃఖములను నీవు హరించుదు. మా జీవితమును సంపూర్ణముగా నీ సేవకు అర్పించుకున్న ఆశతో మేము మా గృహములు వీడి వచ్చింది. మమ్ము నీ దాసీజనముగా స్వీకరించమని మాత్రమే నిన్ను మేము అర్థిస్తుంటిమి. మమ్మలను నీ పత్నులుగా అంగీకరించమని మేము కోరుకున్నట్టు లేదు. కేవలము మమ్ము నీ దాసీజనముగా అంగీకరించము. నీవు దేవాది దేవుడువు, పరకీయ రస అని అనుభవించేవాడు గనుక దివ్యవాంఛ స్త్రీల లోలుడుగా ప్రసిద్ధి చెందినట్టు వాడు కనుక మేము నీ దివ్యవాంఛలను తృప్తిపరచుటకు వచ్చితిమి. మా వాంఛ తృప్తిపరచుటకై మేము నీ వద్దకు వచ్చితిమి. అందమైన మందహాసముతో నిండిన నీ ముఖార విందమును చూడగానే మేము కామోద్రిక్తులమైతుంది. అంతేకాకుండా మేము బంగారు ఆభరణములను అమూల్య వస్త్రములను అలంకరించుకుని నీ ముందుకు వచ్చితిమి. నీవు మమ్ములను ఆలింగనము చేసుకొనకపోయినచో మా అలంకరణ, మా సౌందర్యము సమస్తము వృధా అగును. నీవు పరమ పురుషుడు. నీవు పురుష భూషణుడిగా మా అలంకరణ ప్రయత్నమును సఫలము చేసినచో మా వాంఛలు, మా దేహాలంకరణలన్నీ సార్థకమగును. ప్రియమైన కృష్ణ, తిలక కుండలములను ధరించినట్లి నిన్ను నీ సుందర వందనముపై నాట్యమాడుతున్నట్టి నీలి కురులు దివ్యమైన నీ మందహాసమును చూచి మేము ముగ్ధులమవుతుంది. అంతేకాదు, శరణాగతులకు నిరంతరము లక్ష్మీదేవి చేత ఆలింగనం చేసుకున్నబడు వక్షస్థలము పట్ల ఆకర్షితులమైనప్పటికీ ఆమె స్థానమును మేము పొందాలనుకోవటం లేదు. మేము నీ దాసీలుగా మాత్రమే తృప్తి చెందగలం. ఇది కేవలం వ్యభిచారమును ప్రోత్సహించటేనే నీవు మమ్మల్ని నిందించినచో నీ సౌందర్యం చేత, నీ దివ్య వేణుగానము చేత ముగ్ధురాలు కాని స్త్రీ ఈ త్రిలోకములలో ఎక్కడైనా కలదా అని నిన్ను మేము ప్రశ్నిస్తుంటాము. త్రిలోకములలో స్త్రీ పురుషులు ఇరువురును తటస్థ ప్రకృతికి లేదా తటస్థ శక్తికి సంబంధించినట్టు వారే. కనుక నీకు సంబంధించినంత వరకు వారి నడుమ ఎట్టి వ్యత్యాసము ఉండదు. వాస్తవములకు ఎవరు భోక్త గాని పురుషుడు గాని కాదు. ప్రతి ఒక్కరూ నీచే అనుభవింపబడదగిన వారు. ఒకసారి నీచే ఆకర్షింపబడిన పిమ్మట సౌశీల్య పదము నుండి పతితురాలు కాని స్త్రీ ఈ త్రిలోకాలలోనే ఉండదు. కనుక నీ సౌందర్యము స్త్రీ పురుషులను మాత్రమే కాకుండా గోవులు, పక్షులు, మృగములు, చెట్లు, ఫలములు, పుష్పములు సమస్త సృష్టిని కూడా సమ్మోహనపరచగలిగేలా బహోజ్వాలమైనది. కనుక మా విషయము చెప్పేదేముండును. రాక్షసుల బారి నుండి దేవతలను విష్ణువు నిరంతరము రక్షించినట్లుగా బృందావన వాసులను సమస్త ఆపదల నుండి రక్షించు కొరకై బృందావనంలో నీవు అవతరించు. ఓ ఆపద్బాంధవ, శాశ్వత దాసీలుగా నిన్ను మేము శరణు వేడుతుంది. కనుక దహించిపోతున్నట్టు మా హృదయము పైనను మా శిరస్సుల పైనను దయచేసి నీ హస్తములను ఉంచుము. దహించిపోతున్నట్టు మా హృదయముపై నీ హస్తములను ఉంచినచో అవి మాడి బూడిద అవుటట్లో సందేహం లేదు. నీ హస్తములు బాధ కాకుండా సుఖమును అనుభవించినని మేము హామీ ఇస్తుంటాం. ఎందుకనగా కమలము ఎంత సుకుమారమైనను మృదువైనను సూర్యుని దహించివేయు సూర్య తాపమునకు ఆనందముగా వికసించటం లేదా? దేవాది దేవుడు ఎంత ఉందమ్మా, ఇది ఒక పేజీ ఉంది ప్రభు. దేవాది దేవుడు ఆవేదనతో కూడినట్టి ఆ గోపికల నివేదనను వినిన పిమ్మట ఒక చిరు మందహాసమును చూసింది. గోపికల పట్ల కృపతో స్వయం సంపూర్ణుడైనను వారి కోరినట్లు వారిని ఆలింగనము చేసుకుని వారిని చుంబించింది. శ్రీకృష్ణుడు మందహాసముతో గోపికల ముఖములను తిలకించినప్పుడు వారి ముఖ సౌందర్యము 100 ఇంతలుగా వృద్ధి చెందింది. వారి నడుమ
విహరిస్తున్నట్టు శ్రీకృష్ణుడు కోట్లాను కోట్ల తారల నడుము ప్రకాశించు పున్నమనాటి చంద్రుని వలె భాషించు. ఈ విధముగా దేవాది దేవుడు వందల కొలది గోపికల చేత చుట్టుముట్టుబడి వివిధ రకముల పుష్పమాలలతో అలంకరించబడి ఒకప్పుడు ఒంటరిగా పాడుతూ మరొకప్పుడు గోపికలతో కలిసి పాడుతూ బృందావనారణ్యంలో విహరించింది. ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుడు గోపికల కలువులతో పద్మములతో విలసిల్లు చల్లని యమునా తీరములోని ఇసుక ప్రదేశము చేరు. అట్టి దివ్య వాతావరణంలో గోపికలు మరియు శ్రీకృష్ణుడు ఆనందముగా విహరించసాగాడు. యమునా నది తీరములో విహరిస్తున్నట్టు శ్రీకృష్ణుడు తన హస్తములను ఒక గోపిక శిరస్సు చుట్టి మరొక గోపిక వక్షోజనములు చుట్టూ నడుము చుట్టూ గాని ఉంచుతూ వారు పరస్పరము వినోదములుగా గిల్లుకుంటూ హాస్యములాడుతూ పరస్పరము ఆనందించారు. శ్రీకృష్ణుడు గోపికల దేహమును సృశించగానే అతని ఆలింగన సుఖము కొరకే వారిలో ఉద్రేకము చెలరేగి శ్రీకృష్ణుడు లీలా వినోదములకు గోపికలు పరవశించిపోయారు. ఈ విధముగా గోపికలు ఎటువంటి భౌతిక కామ జీవిత స్పర్శ లేకుండా శ్రీకృష్ణుని సహచర్యమును ఆనందిస్తూ ఆ దేవదేవుని కృపకు పాత్రులయ్యారు. కానీ శ్రీకృష్ణుని సహచర్య భాగ్యము చేత విశ్వమునంతటిలోనూ తామే మిగులు భాగ్యశాలినము అని గోపికలు ఎంతగానో గర్వించసాగారు. కేశవుడుగా విఖ్యాతుడైన శ్రీకృష్ణుడు తన సహచర్య సౌభాగ్యము చేత గోపికలతో ఏర్పడిన గర్వమును వెంటనే గుర్తింపగలిగారు. తన అవ్యజ కృపను వారిపై వర్షించుటకు మరియు వారి గర్వమును అణుచుటకు తాను తన వైరాగ్య విభూతిని ప్రదర్శిస్తూ ఆ విహార స్థలం నుండి ఉన్నట్టుండి శ్రీకృష్ణుడు అదృశ్యమయ్యాడు. దేవాది దేవుడు నిరంతరము 6 రకాల విభూతులను సంపూర్ణముగా కలిగినవాడు. ఈ సంఘటన వైరాగ్యము అనే విభూతికి ఉదాహరణ. ఇట్లు అదృశ్యుడొకట శ్రీకృష్ణుని సంపూర్ణ అనాసక్తిని తెలియజేయండి. ఆయన ఎల్లప్పుడూ స్వయం సంపూర్ణుడు. అతడు దేనిపైన ఆధారపడడు. ఇట్టి స్థితిలోనే అతని దివ్య లీలలు ప్రదర్శింపబడును. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడిలోని 29వ అధ్యాయమైన రాసలీల పూర్వరంగమునకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. చదువుతారమ్మా ఇప్పుడు కళ్యాణి మాతాజీ 30ది చదువుతాను ప్రభుజీ. గోపికల నుండి శ్రీకృష్ణుడు అదృశ్యమగుట. శ్రీకృష్ణుడు గోపికల నడుము నుండి హఠాత్తుగా అంతర్ధానమయ్యేసరికి వారు అతని కొరకు అంతటా వెతకసాగిరి. అతడిని కనుగొనలేక వారు భయపడుతూ వెర్రివారైరి. శ్రీకృష్ణుని పట్ల గాఢమైన ప్రేమతో వారు అతని నీళ్లను స్మరించసాగిరి. అతడిని గురించి చింతిస్తూ స్మృతిని కోల్పోయి కన్నీటితో శ్రీకృష్ణుని లీలలను తమతో అతని చమత్కార భాషలను అతని ఆలింగనములను చుంబనములను ఇతర కార్యములను ప్రత్యక్షంగా దర్శింపసాగిరి. శ్రీకృష్ణుని వైపునకు ఆకర్షింపబడినందున వారు తామే శ్రీకృష్ణుడైనట్లుగా అతడి నృత్యమును నడకను మందహాసమును అనుకరించసాగిరి. శ్రీకృష్ణుడు లేనందున వారందరూ వెర్రివారైరి. తానే శ్రీకృష్ణుడని ప్రతి గోపిక ఇతర గోపికలకు చెప్పనారంభించెను. వారందరూ వెంటనే ఒక చోటకు చేరి బింకరగా శ్రీకృష్ణు నామాన్ని కీర్తిస్తూ శ్రీకృష్ణుని అన్వేషిస్తూ అడవిలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశమునకు తిరగసాగిరి. వాస్తవమునకు శ్రీకృష్ణుడు సర్వాంతరామి. అతడు ఆకాశములోని కలడు, అరణ్యములోని కలడు, ప్రతి జీవి హృదయములోని నెలకొని ఉండును. అంతేకాకుండా అతడు సర్వత్రా కలడు. కనుక గోపికలు చెట్లను మొక్కలను శ్రీకృష్ణు గురించి ప్రశ్నించసాగిరి. ఆ అరణ్యములో పెద్ద వృక్షాలు చిన్న మొక్కలు కలవు. గోపికలు వాటిని ఇట్లు ప్రశ్నించసాగిరి. ఓ ప్రేమైన వటవృక్షమా, నందమహారాజు పుత్రుడు చిరు మందహాసముతో వేణునాదములు చేస్తూ ఇటువైపు వెలుటను నువ్వు చూచితివా? అతడు మా హృదయంలో దోచుకుపోయెను. నీవు అతడిని చూచినచో అతడు ఏ మార్గము వెళ్ళినో దయచేసి మాకు తెలుపము. ప్రియమైన అశోక వృక్షమా, ప్రియమైన పున్నాగ వృక్షమా, ప్రియమైన చంపక వృక్షమా, బలమానుజుడు ఈ మార్గున పోవుటను మీరు చూచితిరా? మా అహంకారము చేత అతడు అంతర్ధానమయ్యను. శ్రీకృష్ణుడు హఠాత్తుగా అంతర్ధానమగుటకు గల కారణములు గోపికలు ఎరుగుదురు. తాము శ్రీకృష్ణుతో ఆనందిస్తున్నప్పుడు ఈ విశ్వం అంతటితోనూ తామే గొప్ప భాగ్యశాలినైన శ్రీలమని భావించి గర్వించు చేత ఆ గర్వమును అణచుట కొరకై
శ్రీకృష్ణుడు అంతర్ధానమైనని గోపికలు గ్రహించిరి. తన భక్తులు తమ సేవలో గర్వించుటను శ్రీకృష్ణుడు ఇష్టపడడు. అతడు అందరిని సేవను అంగీకరించును. కానీ ఒక భక్తుడు తక్కిన వారందరికంటేను గొప్పవాడని గర్వించును అతడు ఇష్టపడడు. ఒకవేళ అట్టి వైఖరి ఏర్పడినచో ఆ భక్తుల పట్ల శ్రీకృష్ణుడు తన వైఖరిని మార్చుకొని వారిలోని అట్టి స్వభావమును తొలగించెను. పిమ్మట గోపికలు తులసి మొక్కలను ఇట్లు ప్రశ్నించసాగిరి. ప్రియమైన తులసీదేవి, నీ పత్రము లేనప్పుడు శ్రీకృష్ణుని పాదముల చెంతనే ఉండును. కనుక నీవు అతనికి మిక్కిలి ప్రియమైన దానివి. ప్రియమైన మాలతీ కుస్మమా, ప్రియమైన మల్లికా పుష్పమా, ప్రియమైన జాజి పువ్వా, శ్రీకృష్ణుడు మాకు దివ్యమైన సుఖమును కలిగించి ఈ దారిని వెడుతూ మిమ్మల్ని స్మరించి ఉండవచ్చును. మాధవుడు ఈ దారిని వెలుటను మీరు చూచితిరా? ఓ మామిడి వృక్షమా, ఓ పనస వృక్షమా, ఓ బేరీ వృక్షమా, ఓ ఆసని వృక్షమా, ఓ జంబు మరియు బిల్వ వృక్షమా, ఓ కదంబ వృక్షమా, మీరందరూ యమునా నది తీరమున వసించుటకు గొప్ప పుణ్యము చేసి ఉందిరు. శ్రీకృష్ణుడు ఈ దారిననే వెళ్ళి ఉండవచ్చును. అతడు ఎక్కడికి వెళ్ళినో దయచేసి మాకు తెలుపుము. తర్వాత హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ, చదివేందుకు అవకాశం ఇచ్చింది. ఎంతమ్మా పేజ్ నంబరు అయితే ఇంతకీ మీ బుక్? 265 ప్రభుజీ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. హరే కృష్ణ. అమ్మ చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. తరువాత గోపికలు తాము నడుస్తున్న నేలను ఉద్దేశించి ఇట్లు పలుకసాగి, ఓ ప్రియమైన భూదేవి, శ్రీకృష్ణుని పాదపద్మములను ధరించుటకు నీవు ఎన్ని తపములు వ్రతములు చేసితువో మేమెరుగము. నీవు గొప్ప ఆనందముతో ఉంటివి. ఆనందముతో నీవు పులకించినప్పుడు నీకు కలిగిన రోమాంచనమే ఈ పుష్పించిన ఈ వృక్షములు, ఈ మొక్కలు. శ్రీకృష్ణ భగవానుడు నీ చేత సంతృప్తి చెంది ఉండవచ్చును. లేనిచో వరహావతారములో ఆయన నిన్నెట్లు ఆలింగనము చేసుకునెను. నీవు జలరాశిలో మునిగినప్పుడు నీ బరువంతటిని అతడు తన కొమ్ములపై మోసి నిన్ను ఉద్ధరించెను. ఇట్లు వారు అసంఖ్యాకములైన వృక్షములను, మొక్కలను, భూదేవిని విచారించిన పిమ్మట సంతోషముతో తమ వైపునకు చూస్తున్నట్టి అందమైన లేడి పిల్లల వైపుకు వారు తమ దృష్టిని మరల్చిరి. దానితో వారిట్లు సంభాషించిరి. దేవాది దేవుడు నారాయణుడైన శ్రీకృష్ణుడు తన శాశ్వత సహచరి భాగ్యదేవత అయిన శ్రీ లక్ష్మీదేవితో ఈ మార్గముననే వెళ్ళి ఉండునని మేము భావిస్తున్నాము. లేనిచో భాగ్యదేవత అయిన లక్ష్మీదేవి వక్షోజముల కుంకుమ చేత ఎరుపెక్కిన అతని పుష్పమాల సువాసనలు ఇక్కడ వీస్తున్న ఈ గాలి ఎట్లు గ్రహింపగలుగును? ఈ గాలులు అన్ని వైపులకు వీస్తూ మీ అంగములను కూడా స్పృశించి ఉండును. కనుకనే మీరు ఆనందముతో పొంగిపోతూ దయతో మా వైపు చూస్తున్నారు. శ్రీకృష్ణుడు ఏ దారిని వెళ్ళెనో దయచేసి మాకు తెలుపుము. శ్రీకృష్ణుడు బృందావనం అంతటికి నీ శ్రేయోభిలాషి. మా పట్లను మరియు మీ పట్లను కూడా ఆయన దయ చూపువాడు. కనుక మమ్ములను విడిచి ఆయన మీతో గడిపి ఉండవచ్చును. ఓ భాగ్యశాలురైన వృక్షములారా, మేము బలరాముని సోదరుడైన శ్రీకృష్ణుడిని అన్వేషిస్తున్నాము. అతడు ఒక చేతిని లక్ష్మీదేవి భుజముపై ఉంచి మరొక చేతితో కమలమును ఆడిస్తూ ఇటువైపు నుండి వెడుతున్న సమయములో మీ ప్రణామాలను సంతోషముతో స్వీకరించి ఉండును. మీ వైపుకు సంతోషముతో తిలకించి ఉండును. అప్పుడు కొందరు గోపికలు మిత్రులైన ఇతర గోపికలను ఇట్లు సంబోధించసాగిరి. ప్రియ సఖీలారా, ఈ మహావృక్షమును తమ భర్తలనుకొని మహదానందముతో అల్లుకొనిన ఈ లతలను మీరెందుకు ప్రశ్నించరు? ఈ లతల పువ్వులను శ్రీకృష్ణుడు తన చేతి వ్రేళ్లతో స్పృశించి ఉండవచ్చును. లేనిచో అది అంతటి సంతోషముతో పరవశించుట ఎట్లు సంభవించును? హరే కృష్ణ. హరే కృష్ణ. భారతీ మాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీకృష్ణుని కొరకై వెదికి వేసారిన గోపికలు ఉన్మత్తులై పలకసాగిరి. వారు శ్రీకృష్ణుని వివిధ లీలలను అనుకరిస్తూ తమను తాము శాంతింపచేసుకోదలచిరి. ఒక గోపిక పోతన వలె నటించెను. మరొక గోపిక శ్రీకృష్ణుని అనుకరిస్తూ ఆమె రొమ్మును త్రాగసాగాను. ఒక గోపిక బండిని
బండిని ఒక గోపిక బండిని అనుకరించెను. మరొక గోపిక ఆ బండి క్రింద పడుకొని శ్రీకృష్ణుని శకటాసురుని సంహరించినట్లే బండి చక్రములను కాళ్లతో తన్నసాగెను. ఒక గోపిక భూమిపై వెల్లకిలా పడుకొని శిశువైన శ్రీకృష్ణుని అనుకరించెను. మరొక గోపిక తృణావర్త రాక్షసుడు శ్రీకృష్ణుని బలవంతముగా ఆకాశంలోకి అపహరించుకు వెళ్ళినట్లు నటించెను. మరొక గోపిక అందెల చప్పుడతో తప్పటడుగులు వేయి శ్రీకృష్ణుడిని అనుకరించెను. ఇద్దరు గోపికలు కృష్ణ బలరాములను అనుకరించిరి. తక్కిన వారు వారి మిత్రులైన గోపాలులను అనుకరించిరి. ఒక గోపిక బకాసురునిగా నటించెను. మరొక గోపిక బకాసురుడు హతుడైనప్పుడు పడినట్లుగా మరొక గోపికను అట్లే నేలపై పడినట్లుగా త్రోసెను. ఆ విధముగానే మరొక గోపిక వత్సాసురుని సంహరించెను. ఒక గోపిక శ్రీకృష్ణుని తన గోవులను వివిధ నామాలతో పిలుచుచున్నట్లుగానే గోవులను పిలుస్తూ అతడిని అనుకరించెను. ఒక గోపిక వేణునాదము చేయసాగెను. శ్రీకృష్ణుడు వేణుగానము చేస్తున్నప్పుడు అతని మిత్రులైన గోపాలురు ప్రశంసించినట్లు మరొక గోపిక ఆమెను ప్రశంసించెను. శ్రీకృష్ణుడు తన గోపాలక మిత్రులను భుజములపై మోస్తున్నట్లుగా అనుకరిస్తూ ఒక గోపిక మరొక గోపికను తన భుజములపై మోసెను. తన సఖిని మోస్తున్న గోపిక శ్రీకృష్ణుడినే ధ్యానిస్తూ తానే శ్రీకృష్ణుడనని గొప్పలు చెప్పుకొనుచు ఇప్పుడు నా కదలికను చూడుము అనెను. ఒక గోపిక తాను కప్పుకొనిన వస్త్రంను రెండు చేతులతో పైకెత్తి జడి వానలకు జూమ్ మారుతములకు ఇక భయపడవద్దు, నేను మిమ్ములను రక్షించెదను అనెను. ఇట్లు ఆమె గోవర్ధన పర్వతోద్ధరణను అనుకరించెను. ఒక గోపిక మరొక గోపికను తలపై బలముగా తన పాదములను మోపి, దుర్మార్గుడా కాళీయుడా, నిన్ను కఠినముగా శిక్షింతును, నీవు ఈ ప్రదేశమును విడిచి వెళ్ళుము, నేను దుర్మార్గులను శిక్షించుటకై భూమిపై అవతరించితిని అని పలికెను. అదిగో చూడుము, దావాగ్ని మనలను మృంగుటకు వస్తుండెను, కన్నులను మూసుకొనుము, నేను ఈ ఆపద నుండి మిమ్ములను వెంటనే రక్షించెదను అని మరొక గోపిక తన సఖీలతో అనెను. ఈ విధముగా ముందుకెళ్దాం మాతాజీ. హరి కృష్ణ ప్రభుజీ. ఎవరున్నారమ్మా? పద్మావతి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఈ ప్రకారంగా గోపికలందరూ కృష్ణ విరహ భావంలో పిచ్చివారయ్యారు. కృష్ణుని గురించి వారు చెట్లను పొదలను అడిగారు. ఒకచోట వారికి ఆ దేవదేవుని పాదపద్మ చిహ్నాలు కనిపించాయి. ధ్వజము, పద్మము, వజ్రము, అంకుశము మున్నగు గుర్తులు ఆ పాద చిహ్నాలపై ఉన్నాయి. వాటిని చూడగానే వారు కృష్ణుని పాదపద్మ చిహ్నాలు ఇక్కడ ఉన్నాయి, ధ్వజము, పద్మము, అంకుశము, వజ్రము వంటి గుర్తులు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి అని అన్నారు. ఆ పాదముద్రలని అనుసరిస్తూ వెడలిన ఆ గోపికలకు కొద్ది దూరంలోనే వాటి ప్రక్కన ఇంకొక జత పాదముద్రలు కనిపించాయి. వాటిని చూడగానే వారు వ్యాకులపడి, చెల్లులారా ఇది చూడండి, ఈ ఇతర పాదముద్రలు ఎవరివి? అవి నందనందనుని పాద చిహ్నాలు ప్రక్కనే ఉన్నాయి. వెంట నడిచే ఆడ ఏనుగు మీద మగ ఏనుగు తొండము ఆనించే విధముగా శ్రీకృష్ణుడే తన చేతిని ఒక గోపిక మీద ఆనించి ఇటుగా వెళ్ళి ఉండవచ్చును. కనుక ఈ విశిష్టమైన గోపిక మన కంటే ఎక్కువ అనురాగముతో శ్రీకృష్ణుని సేవించిందని మనము తప్పకుండా తెలుసుకోవాలి. ఈ కారణం చేతనే అతడు మనలను విడిచిపెట్టినప్పటికీ ఆమె సాంగత్యాన్ని విడిచిపెట్టలేదు. ఆమెను అతడు తనతో పాటు తీసుకొని వెళ్ళాడు. చెల్లులారా, ఈ ప్రదేశమునందరి ధూళి ఎంత దివ్యమైనదో కాస్త ఊహింపుడు. శ్రీకృష్ణుని పాదపద్మ ధూళిని బ్రహ్మ, రుద్రులు, లక్ష్మీదేవి కూడా పూజిస్తారు. అయినా అదే సమయంలో ఆ విశిష్టమైన గోపిక శ్రీకృష్ణునితో పాటు వెళ్ళిపోగలిగినందుకు మనకు తీవ్రమైన క్షోభ కలుగుతుంది. మనలందరినీ దుఃఖానికి గురి చేసి ఆమె శ్రీకృష్ణుని
అధరామృతాన్ని అనుభవిస్తున్నది. చెల్లులారా, ఇది చూడండి. ఈ ప్రదేశములో ఆ గోపిక కాలి గుర్తులు మనకు కనబడటము లేదు. ఎండుగడ్డిలో ఏవో ముళ్ళు ఉన్నందున శ్రీకృష్ణుడు తన భుజముపై రాధారాణిని కూర్చుండబెట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. ఆహా, ఆమె శ్రీకృష్ణునకు ఎంత ప్రియమైనదో కదా. ఈ ప్రదేశములో శ్రీకృష్ణుడు రాధారాణి ప్రీత్యర్థము కొన్ని పూలను తప్పక కోసి ఉండవచ్చును. ఎందుకంటే ఎత్తుగానున్న కొమ్మల పైని పూలను కోయటానికి ఆ దేవదేవుడు నిటారుగా నిలబడినందున ఇక్కడ సగము పాదము ముద్రయే కనిపిస్తున్నది. చెలులారా, శ్రీకృష్ణుడు ఇక్కడ రాధారాణితో కలిసి కూర్చుండి ఆమె కురులలో పూలు తురుముటానికి ప్రయత్నించుండవచ్చును. ఇక్కడ వారిద్దరూ కలిసి కూర్చొని ఉన్నారని మనము తప్పకుండా చెప్పవచ్చును అని అనుకోసాగారు. శ్రీకృష్ణుడు ఆత్మారాముడు, ఆత్మసంతుష్టుడు, అనన్యమైన మూలము నుండి భోగించవలసినది ఏదీను అతనికి ఉండదు. అయినా తన భక్తురాలిని సంతుష్టపరచటానికై అతడు కాముకుడైన యువకుడు ప్రేయసితో వ్యవహరించిన రీతిగా రాధారాణితో వ్యవహరించాడు. శ్రీకృష్ణుడు ఎంత దయామయుడంటే తన ప్రేయసి గణము కలిగించే కలతలను అతడు సర్వదా సహిస్తాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. ముందుకెళ్దామా? సరే, ఇంకెవరున్నారమ్మా? హరే కృష్ణ. ఈ విధముగా గోపికలందరూ ఒంటరిగా కృష్ణుడు తీసుకుని పోయిన ఆ గోపికను తప్పులు పట్టసాగి, కృష్ణుడు ఒంటరిగా తీసుకుని పోయిన ముఖ్య గోపిక రాధారాణి తానే గోపికల్లో కల్లా గొప్పదని అనుకుంటూ ఎంతయో మురిసిపోచుండని వారు చెప్పుకొనసాగి, ఆయనను ఆమె అసాధారణ గుణ సౌందర్యం కలిగి ఉండనిచో కృష్ణుడు మన అందరినీ వదిలి ఆమెనే ఒంటరిగా ఎందుకు తీసుకుని పోను? ఆమె అతన్ని అరణ్య మధ్యము తీసుకుని పోయి, నా ప్రియమైన కృష్ణ, నేను చాలా అలసిపోయి తిని ఇక ముందుకు ఒక అడుగు పెట్టచాను. నన్ను నీ ఇష్టం వచ్చిన చోటుకుని మోసుకొని పోమ్మ అని ఉండు. రాధారాణి ఇట్లు చెప్పినప్పుడు కృష్ణుడు సరే, నా భుజములపై నెక్కుము అని రాధారాణితో అని ఉండు. అట్లా అంచునే ఆయన వెంటనే అదృశ్యమై ఉండును. ఇప్పుడు రాధారాణి అతనికి ఆవేదపడుచు, నా ప్రియతమా, ఓ ప్రియతమా, నీవెంత మంచివాడు, ఎంతో శక్తి సామర్థ్యం కలవాడు. నీవెక్కడికి పోయితివి? నేను నీకు విశ్వాసపాత్రుల్లో అన్నకు సేవికం, అంతకన్నా మరేమీను కాను. నేను దుఃఖ సముద్రంలో మునిగి ఉన్నాను. నన్ను కరుణించి నా వద్దకు తిరిగి రమ్ము అని పరితపించుచుండు. ఏమైనాను కృష్ణుడు ఆమె వద్దకు పోడు. దూరం నుండి ఇదంతా పరికించుచు ఆమె సంతాపం చూచి ఆనందించుచుండు. పిదప గోపికలందరూ కృష్ణుని వెతుకుచు అడవిలో మరియు ఇంకను లోనికి చొచ్చుకుని పోయారు. కానీ కృష్ణుడు నిజంగా రాధారాణిని ఒంటరిగా వదిలిపోయినాడని మిగిలి విచారపడి, ఇది కృష్ణ చైతన్య పరీక్ష. గోపికలందరూ వదిలి కృష్ణుడు రాధారాణి ఒంటరిగా వెంటుకొని పోయినాడని వారు ప్రారంభంలో కొంత ఈర్షపడిరి. కానీ కృష్ణుడు రాధారాణిని కూడా వదిలి వెళ్ళినాడని, ఆమె అతని కొరికే ఒంటరిగా పరితపిస్తుందని తెలిసిన వెంటనే ఆమె ఎడల సానుభూతిని ప్రదర్శించారు. వారు రాధారాణిని కనుగొని ఆమె నుండి అంతయును వినిరి. ఎట్లు ఆమె కృష్ణుని ఏడల చులకనగా ప్రవర్తించినో, ఎట్లు గర్వపడినో, తన గర్వమునకు ఏ విధంగా శాస్త్రీయులను అంతయును వినిరి. అంతయును విన్న మీదటే నిజంగా ఆమె ఎడల వారికి చాలా సానుభూతి కలిగింది. పిదప గోపికలు రాధారాణితో కలిసి దట్టమైన ఈ అరణ్యంలోని ప్రవేశించారు. వారు నేల మీద వెన్నెల కానరాని అంత దూరము పోయారు. క్రమముగా అంతయును చీకటి అవుతుందని చూచి వారు ఆగిపోయారు. వారి మనసు బుద్ధి కృష్ణ చింతననే నిమగ్నములాయన. వారందరూ కృష్ణుని చేష్టలను ప్రసంగములను అనుకరింపసాగి వారి హృదయములను ఆత్మలను పూర్తిగా కృష్ణుని అనుకూలమైనందున వారు తమ కుటుంబ ప్రసక్తిని పూర్తిగా విస్మరించి కృష్ణుని వైభవం కీర్తింపసాగి ఈ విధంగా గోపికలందరూ యమునా నదీ తీరమును సమావేశమై కృష్ణునికే నిరీక్షించు కేవలము ఆయన వైభవమును హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కీర్తించి ఉండేది. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు నందల 30వ అధ్యాయమైన శ్రీకృష్ణ అంతర్ధానమునకు భక్తి వేదాంత స్వామి
భగవత్ కథ సారు సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే నెక్స్ట్ కృష్ణ. ఎవరున్నారమ్మా? విజయమాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. ఉన్నాం ప్రభు. చదువుతాను. 30 గోపికా గీతికలు. హరే కృష్ణ. ఒక గోపిక ఇట్లు పలికెను, ప్రియమైన కృష్ణ, ఈ వ్రజభూమిలో నీవు జన్మించినప్పటి నుండి ప్రతి వస్తువు వైభవపేతముగా కనిపిస్తుండెను. బృందావనపు నేల కన్నుల పండుగగా కలదు. ఇక్కడ భాగ్యదేవత అయిన లక్ష్మీదేవి స్వయంగా ఆండవించింది. కానీ మేమే దురదృష్టవంతులము. ఎందుకనగా మాకు నిన్ను వెతకవలసి వస్తుండెను. మేమంతగా ప్రయత్నించినను నిన్ను కనుగొనలేకుంటుంది. మా జీవితములు నీపై ఆధారపడినవి. దయచేసి నీ మా మధ్యకు తిరిగి రమ్మని ప్రార్థిస్తుంది. మరొక గోపిక ఈ విధముగా పలికింది, ప్రియమైన కృష్ణ, శరత్కాలంలోని వర్షముల చేత స్వచ్ఛమైన సరోవర జలములలో వికసించిన కమలములకు నీవే ప్రాణము. ఆత్మము కమలములు ఎంత మనోహరములైనను నీ దృష్టి ప్రసరించినచో అవి రాలిపోవును. అట్లే నీవు లేకపోవడం చేత మేమందరము కుమిలి కృషించిపోతుంది. వాస్తవమునకు మేము నీ భార్యలము కాము, బానిసలము కాము. నీవు మాకై ధనమును వెచ్చింపలేదు. అయినను మేము నీ కృపాదృష్టి వైపునకు ఆకర్షించబడుతుంది. నీ కృపాదృష్టి లోపించి మేము ఇప్పుడు మరణించనుచో మా మరణములకు నీవు బాధ్యత వహించగలవా? శ్రీహత్య మహాపాతకము నీ దర్శనము లభింపక మేము ప్రాణములను కోల్పోయినచో ఆ పాప ఫలితమంతటిని నీవు అనుభవింపవలసి వచ్చును. కనుక దయచేసి మాకు నీ దర్శనమును కలిగించుము. ఎవరైనాను ఆయుధముల చేతనే వధింపబడుదురని భావించవద్దు. నీ వియోగము మమ్మల్ని వధిస్తుండెను. స్త్రీ హత్యకు నీవు ఏ విధంగా పాల్పడుతుంటివో గ్రహించవలను. పూర్వము నీవు అనేక సార్లు మమ్ములను రక్షించితివి. యమునా విషజలముల నుండి, కాళీయ సర్పము నుండి, బకాసురుని నుండి, ఇంద్రుని ఆగ్రహం నుండి, అతడు కల్పించిన భయంకరమైన వర్షపాతం నుండి, దావానలము నుండి, అనేక ప్రమాదాల నుండి మమ్ము నీవు రక్షించితివి. అందుకు మేము నిరంతరము నీకు కృతజ్ఞులము. నీవు సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు. నీవు మమ్ము అనేక రకాల ప్రమాదముల నుండి రక్షించుట అద్భుతము. అయినను ఈ సమయంలో మమ్మల్ని ఇట్లు నిరాధారణకు గురి చేయుట ఎంతో ఆశ్చర్యం. ప్రియమైన కృష్ణ, ఓ ప్రియమైన మిత్రమా, నీవు నిజముగా యశోదామాతకు మరియు యాదవుడైన నందమహారాజుకు పుత్రుడు కావని మేమెరుగుదువు. నీవు దేవాది దేవుడవు, సమస్త జీవులలోనూ నెలకొనినట్టి పరమాత్ముడు. ఈ జగత్తు రక్షణ కొరకు బ్రహ్మదేవుని అభ్యర్థనపై నీవు నీ అవ్యాజ కృపతో ఈ ప్రపంచంలో యదువంశంలో జన్మించితివి. ఓ యదువంశ శ్రేష్ఠుడా, ఈ భౌతిక జీవితము భయపడి నీ పాదపద్మములను ఆశ్రయించిన వారికి నీవు ఎల్లప్పుడూ అభయప్రదాతవు. నీ లీలలు మధురములు. నీవు ఒక చేతిని భాగ్యదేవత అయిన లక్ష్మీదేవి భుజముపై ఆంచి మరొక చేతిలో కమలమును ధరించిన నీవు పరమ స్వతంత్రుడు. అది నీ దివ్య లక్షణము. దయచేసి మా ఎదుట ప్రత్యక్షమై నీ చేతిలోని కమలంతో మమ్ము ఆశీర్వదించుము. ప్రియమైన హరే కృష్ణ ప్రభు. దండవత్రం. థ్యాంక్ యూ ప్రభు. బాలమణి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. కృష్ణ, బృందావన వాసుల ఆర్తులను చేసినవాడా, నీవు పరమ శక్తిమంతుడమైన వీరుడవు. భక్తుని అనవసరమైన గర్వాన్ని, అంతేకాకుండా మా వంటి వనితల గర్వాన్ని కేవలం నీ సుందరమైన దరహాసముతో ధ్వంసం చేస్తావని మాకు తెలుసు. మేము నీ దాసీలము కనుక దయతో నీ సుందరమైన ముఖమును మాకు చూపించి మమ్ము స్వీకరించవలసినది. కృష్ణ, నీ పాద పద్మ స్పర్శచే నిజానికి మేము కామపీడితులమైనాము. ఆశ్రితుల సకల పాపాలను నీ పాద పద్మాలు నిశ్చయంగా నశింపజేస్తాయి. నీవెంత దయామయుడవంటే సాధారణ పశువులైన నీ పాద పద్మాలను ఆశ్రయించగలవు. నీ పాద పద్మాలు లక్ష్మీదేవికి ఆవాస స్థానం అయినప్పటికీ వాటితో నీవు కాళీని పడగలపై నృత్యం చేశావు. ఇప్పుడు ఆ పాద పద్మాలను మా కుచములపై నిలిపి మా కామమును శమింపజేయవలసినది. దేవా, కమలముల వంటి నీ ఆకర్షణీయమైన కన్నులు ఎంతో చక్కనివి, ప్రియమైనవి. మనోహరమైనట్టి నీ తీయని మాటలు మహాపండితులనైనా ఆనందింపజేస్తాయి. వారు కూడా నీకు ఆకర్షితులవుతారు. మేము కూడా నీ పలుకులకు ముఖ నయన శోభకు ఆకర్షితులమైనాము. కనుక నీ అధరామృతాన్ని మాకు వసిగి సంతృప్తి పరపవలసినది. ప్రభు, నీవు పలికిన మాటలు లేదా నీ కర్మలను వర్ణించే మాటలు అమృతపూర్ణాలు. కేవలం వాటిని పలకడము ద్వారా లేదా వినడము ద్వారా మనిషి సంసార దావాగ్ని నుండి రక్షింపబడతాడు.
బ్రహ్మరుద్రాది దేవతలే సర్వదా నీ కథాకీర్తనంలో నెలకొని ఉంటారు. భౌతిక జగత్తులోని సకల జీవుల పాపాలను నశింపజేయడానికి వారు ఆ విధముగా చేస్తారు. ఎవడైనా నీ దివ్య కథలను వినడానికి యత్నిస్తే శీఘ్రమే పుణ్యస్థాయికి చేరుకుంటాడు. వైష్ణవులకు నీ కథలు దివ్యానందాన్ని కలుగజేస్తాయి. నీ దివ్య కథలను ప్రపంచమంతటా ప్రచారం చేయడంలో నెలకొన్న సాధు పురుషులే పరమ ఉదారులు. శ్రీ చైతన్య మహాప్రభువు కృష్ణ కథను, కృష్ణ ప్రేమను ప్రపంచమంతటా ఉదారంగా పంచే కారణంగా ఆయనను శ్రీల రూపగోస్వామి పరమోదారమైన అవతారముగా సంబోధించి దీన్ని ధ్రువపరిచారు. కృష్ణ నీవు హరే కృష్ణ. హరే కృష్ణ. Thank you, నెక్స్ట్ ప్రభు. థ్యాంక్ యూ. హరే సోమాత ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. గోపికలు ఇంకను ఇట్లు ప్రార్థించిరి. ప్రియమైన కృష్ణ, నీవు గొప్ప వంచకుడవు. వంచనతో కూడిన నీ మందహాసమును, ఆనందము లోలకించు నీ చూపును బృందావనంలో మాతో కలిసి నీవు సంచరించుటను స్మరిస్తూ మేము ఎంతగా కృంగిపోతిమో ఊహించుము. ఏకాంత ప్రదేశములో నీవు మాతో జరిపిన సంభాషణలు మా హృదయములకు హాయి కలిగించేవి. కానీ ఇప్పుడు మేమందరము నీ వైఖరిని నీ తోడి వియోగమును తలుచుకొని దుఃఖిస్తుంటిమి. దయచేసి మమ్మలను కాపాడుము. ప్రియమైన కృష్ణ, నీవు గోవులను కాచుట కొరకై బృందావనం నుండి అరణ్యమునకు వెళ్ళినప్పుడు మాకు ఎంత దుఃఖము కలిగేదో నీవు ఎరుగుదవు. నీ మృదువైన పాదపద్మములకు అడవిలో ఎండిన గడ్డి గాదములు గులకరాళ్ళు గుచ్చుకొని ఎంతగా నొప్పి కలిగించునోనని మేము ఎంతగానో విచారించేడి వారము. నీపై మనస్సు లగ్నమగుట చేత నీ పాదకమలములన్నీ నిరంతరము స్మరిస్తుంటమే. కృష్ణ, నీవు పచ్చిక బయలు నుండి తిరిగి వచ్చినప్పుడు ఎంతగానో అలసి ఉండుటను, ఓదిలితోను నల్లటి వంకీలు కురులతోనూ నీ వదనము కప్పబడి ఉండుటను మేము చూచెడి వారము. మందహాస సుందరమైన నీ వదనమును చూచినప్పుడు నిన్ను అనుభవింపవలెనను వాంఛ మాలో ఇనుమడిస్తుండెను. ప్రియమైన కృష్ణ, నీవు పరమ ప్రేమికుడవు. నీవు శరణాగతులకు ఎల్లప్పుడూ ఆశ్రయమిస్తుందువు. నీవు అందరి కోరికలను తీరుస్తుందువు. ఈ విశ్వముకు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా నీ పాదారవిందములను అర్చించును. నీ పాదారవిందములను ఆరాధించు వారందరికీ నీవు వరములను అనుగ్రహిస్తుందువు. కనుక మమ్మల్ని అనుగ్రహించి నీ పాదారవిందములను మా గుండెలపై నిలిపి మా ఈ ప్రస్తుత విరహ వేదన నుండి మమ్మలను కాపాడుము. ప్రియమైన కృష్ణ, నీవు వేణువుకు ప్రసాదించు చుంబునమును మాకును ప్రసాదించుమని కోరుతుంటేమి. నీ వేణునాద తరంగములు మా హృదయములనే కాకుండా ప్రపంచం అంతటిని మోహింపజేస్తుండెను. కనుక దయచేసి తిరిగి వచ్చి అమృతము చిందు నీ అధరములతో మమ్మలను చుంబించుము. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ పురాణంలోని 31వ అధ్యాయమైన గోపికా గీతికలు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారం సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకెవరున్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? నెక్స్ట్ క్లాస్ 32వ చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం. సో 30 అంటే 1/3 బుక్ అయినట్టు బేసిక్. మహారత ఎవరు పాడతారు? ప్రభుజీ. అమ్మా స్వస్తిక పాడుతుందట ప్రభుజీ. నరసింహారతి. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ పాడు. నమస్తే నరసింహాయ హిరణ్యాకాశే పూర్వక్షః శీలదంకానకాయ ఎతో నరసింహ తరతో నరసింహ ఎతో యామి తతో నరసింహ బాహే నరసింహ హృదయే నరసింహ నరసింహమదిం శరణం ప్రపదే నవకర కమలవరే నాకా
అద్భుత శృంగార్ లలితా హిరణ్యకశిపు తను భృంగా దేశవదీర్త నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాదరాజ్ 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 జయ ప్రహ్లాదరాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ. ఇక్కడ ఆపుదామా క్లాసు? హరే కృష్ణ. మంగళవారం క్లాస్ లో హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అమ్మ.